विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविवसंपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुडकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। कमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मरुततुल्यवेगं तीन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूप सभకి నమస్కారం। శ్రీరామనవమి మనకి పరమేశ్వరుని యొక్క అవతారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జయంతులను నిర్వహణ చేస్తూ ఉంటాం. యథార్థమనకు అసలు పరమేశ్వరునికి జన్మదినం ఒకటి ఉన్నదా అంటే ఉండదు. ఆయన సర్వకాలముల యందు ఉండేటటువంటి వాడు, దేశకాలాతీతుడు. కాబట్టి ఆయన ప్రళయంలో లొంగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు కాడు. అటువంటి శాశ్వతుడైనటువంటి పరమేశ్వరునికి పుట్టుక కూడా ఉండదు. కానీ పుట్టుక లేని పరమేశ్వరుడు కూడా పుడుతుంటాడు అని వేదం అంగీకరించింది. అజాయమానో బహుధా విజాయతే. పుట్టుక లేనివాడు ఒకసారి కాదు, అనేక సార్లు పుడుతున్నాడు. అనేక సార్లు పుడుతున్నాడు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనము పుడతాం, పరమేశ్వరుడు పుడతాడు. పరమేశ్వరుడు పుట్టడానికి మనం పుట్టడానికి ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉంటుంది. మనం కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పుడతాం. ఈ శరీరం దేని కొరకు అంటే సుఖ దుఃఖములనేటటువంటి రెండిటిని అనుభవించడానికి ఒక ఉపకరణం. ఇది లేదనుకోండి, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ నేను మానసికంగా అనుభవిస్తానండి అంటే చేసిన పాపపుణ్యములు క్షయం కావు. పాపము క్షయమైపోవాలంటే దీనితో దుఃఖాన్ని పొందాలి, దుఃఖం అనుభవించాలి. అలాగే చేసుకున్న పుణ్యం వ్యయమైపోవాలంటే దీనితో కొంత సుఖాన్ని పొందాలి. సుఖ దుఃఖములు రెండిటి రూపంలో పాపపుణ్యములను క్షయం చేసేసుకుంటే ఇక పాపము పుణ్యము రెండూ లేని స్థితి అంకురించిందనుకోండి, ఇక అనుభవించడానికి శరీరం అక్కర్లేదు. కాబట్టి ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి మనం పుట్టడానికి ప్రధానమైన కారణం ఏది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు. మరి పరమేశ్వరుడు ఎందుకు పుడుతూ ఉంటాడు? ఆయన అనేక మార్లు పుడతాడని చెప్తున్నాం. అనేక మార్లు ఆయన ఎందుకు పుడతాడు అంటే కర్మ చేత పుట్టడు. చేసుకున్న పాపపుణ్యములు ఆయనకే ఉండవు. ఆయన ఎందుకు పుడతాడో ఆయనే చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మొట్టమొదటి కారణం దేనికి పుడతాడు అంటే ఆయన పరమ భాగవతోత్తములైనటువంటి వారు, భక్తితత్పరులైనటువంటి వారు భగవంతుణ్ణి ఒక సాకార రూపంలో ఇలా చూడాలనుకుంటున్నాం కాబట్టి మాకు ఇలా కనపడు అని అడిగినప్పుడు వాళ్ళ యొక్క కోరిక మన్నించకుండా ఉండలేక వాళ్ళ కోరికకి లోబడి ఒక అవతారంగా ఒక రూపంగా స్వీకారం చేసి ఈ భూమి మీద వస్తాడు. అందుకే దాన్ని అవతార అంటారు. అంటే యథార్థమునకు పరమేశ్వర తత్వము అనుభవంలోకి వస్తుంది తప్ప కంటికి గోచరమయ్యేది కాదు. ఎందుకంటే అంతటా నిండి ఉన్నది అనుభవం చేత మాత్రమే తెలుస్తుంది. ఉన్నాడు ఈశ్వరుడు అని అనుభవంలో తెలుస్తుంది తప్ప అది అసమాన మాంసనేత్రంతో చూసే పదార్థం కాదు.
అటువంటి వాడు ఎందుకు వస్తాడంటే పరమభాగవతోత్తములైన వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నాము అంటే వస్తాడు. రెండు, వినాశాయ చ దుష్కృతాం, ధర్మాన్ని పాడు చెయ్యాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు భూమి మీద ఉన్నారో అటువంటి వాళ్ళని మట్టు పెట్టడానికి వస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని నిలబెట్టడం కోసం వస్తాడు. ఎప్పుడు వస్తాడు అంటే సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ నేను వస్తూనే ఉంటానంటే పై కారణములు తటస్థపడుతూనే ఉంటాయి అని నిర్ధారించాడు స్వామి. అందులో అనేకమైనటువంటి అవతారములను పరమేశ్వరుడు స్వీకరించాడు. మీరు చూడండి, ఒక తమాషా ఒకటి ఉంటుంది లోకంలో. అవతార స్వీకారం ఎక్కువగా ఎవరు చేస్తారు అంటే శ్రీ మహావిష్ణువు చేస్తారు. ఎందుకు శ్రీ మహావిష్ణువే అవతార స్వీకారం చేస్తారు అంటే ఆయన స్థితికారకత్వంతో ఉన్నవారు. స్థితికారకత్వము అంటే లోకంలో రక్షణ చెయ్యవలసినటువంటి కర్తవ్యం శ్రీ మహావిష్ణువు యందు నిక్షేపింపబడి ఉంటుంది. రక్షణ చెయ్యవలసిన వాడు దానికి అనుగుణంగా ఒక అవతారాన్ని స్వీకరించవలసి ఉంటుంది. ఏ రూపంలో వస్తే రక్షణ చెయ్యడం కుదురుతుందో ఆ రూపాన్ని స్వీకరిస్తూ ఉంటాడు తప్ప అన్ని వేళలా ఒక్కలా ఉండడం కుదరదు. ఒకనాడు హిరణ్యకశిపుడు కొన్ని వరాలు అడుగుతాడు. ఆ హిరణ్యకశిపుడిని చంపడానికి వీలైన రూపంలో నరసింహావతారంలో వస్తాడు. ఒకనాడు దేవేంద్రుడికి రాజ్యం ఇప్పించాలి, బ్రహ్మచారిగా వామనమూర్తిగా వస్తాడు. ఒకానొక నాడు పరిపూర్ణావతారమై జగద్గురువై కృష్ణ పరమాత్మకి సారథ్యం చేస్తూ ధర్మ సంస్థాపన చెయ్యవలసినటువంటి అవసరాన్ని నిలబెట్టవలసి ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మగా వస్తాడు. ఆయా అవసరాల్ని బట్టి ఆయా రూపములను తీసుకుంటూ ఉంటాడు, ఆ ఒక్క పదార్థమే. కాబట్టి విష్ణువు అవతార స్వీకారం చేస్తారు. ఇందులో మీరు ఒక గమ్మత్తు గమనించండి. విష్ణువు యొక్క అవతారము ఏది ఉన్నప్పటికీ ఆయన శక్తి స్వరూపము లక్ష్మి. ఆ దేవాలయం యొక్క మూర్తి ఎవరు, లోపల ఎవరున్నారు అన్నది తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఒకసారి శిఖరం వంక చూస్తారు. శిఖరం వంక చూసినప్పుడు శిఖరం మీద సుదర్శనం ఉందనుకోండి, వెంటనే అది విష్ణు ఆలయం అండి అంటే. విష్ణువు యొక్క అవతారాలు చాలా ఉన్నాయి, అనేక అవతారములు. మత్స్యకూర్మ వరాహస్య నరసింహస్య వామనః అంటూ అనేక అవతారాలు. ఈ అవతారాలన్నిటికీ దేవాలయాలు ఉన్నాయి. ఆ అవతారం ఏమిటో తెలియదు అనుకోండి, వచ్చిన నష్టమేం లేదు, విష్ణువాలయం అండి అంటారు. విష్ణువు యొక్క అవతారాల్లో విష్ణువాలయం అండి అని పిలవకుండా రామాలయం అండి అని పిలిచేటటువంటి ఆలయం ఒక్క రామచంద్రమూర్తికి. ఇది విష్ణువాలయం అండి అనరు, రామాలయం అండి అంటారు. ఏ రాముడు విష్ణువు కాడా? రాముడు విష్ణువే, విష్ణువే రాముడు, రాముడే విష్ణువు. అయినా ఇది విష్ణు ఆలయం అనరు, ఇది రామాలయము అంటారు. సాధారణంగా విష్ణువాలయానికి వెడితే అమ్మవారి పేరు తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి. మనమైతే లక్ష్మీదేవి అంటాం, దక్షిణ దేశం వైపు అయితే ఇంకా బాగా కిందకి వెడితే తాయారు అంటుంటారు. కానీ ఒక్క సీతమ్మ విషయంలో మాత్రం లక్ష్మీదేవి అనరు. మీరు చూడండి, విష్ణువాలయాలలో లక్ష్మీదేవి ఉంటే లక్ష్మీదేవి గుడి, లక్ష్మీదేవి సన్నిధి, లక్ష్మీదేవి అంటారు. సీతాదేవికి దేవాలయం ఉందనుకోండి, ఆవిడ సీతాదేవి అని ఎవరన్నారు, ఆవిడ సీతమ్మ, అమ్మ అని కలుపుతారు. అక్కడతో కూడా వాళ్ళకి తృప్తి తీరదు, పక్కన తల్లి కలుపుతారు, కలిపి సీతమ్మ తల్లి అంటారు. అమ్మ తల్లి, ఇంకా ఇంతకన్నా దగ్గర చేసే మాట వాంగ్మయంలో లేదు. వాంగ్మయంలో అత్యంత దగ్గరితనం, అత్యంత రక్షణ దేనివల్లన అంటే కేవలం అమ్మ దగ్గరే. ఒక్క సీతమ్మ తల్లి దగ్గర మాత్రం సీతమ్మ, సీతమ్మ తల్లి అంటుంటాం తప్ప లక్ష్మమ్మ, లక్ష్మమ్మ తల్లి అనం. లక్ష్మీదేవి అంటాం, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాం, లక్ష్మీ పూజలు అవుతున్నాయి, సామూహిక లక్ష్మీ అర్చనలు అంటారు. అదే సీతమ్మ దగ్గరికి వెడితే, నేను అంటున్నాను అలా సీత అనలేక అలా అలవాటైపోయి సీతమ్మ అంటాను తప్ప ఆ అమ్మ తీసినటువంటి శబ్దాన్ని ప్రయోగం చెయ్యం అసలు. ఆ తల్లి అంత దగ్గరంది. విష్ణువు యొక్క అవతారములలో రామావతారానికి అంత ప్రాశస్త్యం. మిగిలిన అవతారాలలో మీరు ఏ అవతారాన్ని శుభలేఖ మీద వేశారు అన్న దానితో సంబంధం ఉండదు సంప్రదాయం. అది శైవుల, వైష్ణవుల, శాక్తేయుల, గాణాపత్యుల ఇటువంటి వాటితో సంబంధం ఉండదు. వివాహం చేస్తే
ఎవరైనా ఇంట్లో శుభకార్యం చేస్తున్నారు అనుకోండి, కొడుకుదో కూతురుదో పెళ్లి చేస్తున్నారు, ఆ ఇంటి యజమానికి సంస్కారం లేదని ఎప్పుడు చెప్తారంటే శుభలేఖ మీద సీతారాములు లేకపోతే, సీతారాముల యొక్క ముద్ర లేకపోతే ఆ ఇంటి యజమాని సంస్కారము లేదు, అతనికి ఏమీ తెలియదని గుర్తు. సీతారాములు ఉండి తీరాలి. అసలు మనుష్య జీవితానికి దాంపత్యం అంటే ఏమిటో నిరూపించి చూపించినటువంటి దంపతులు సీతారాములు. అంత గొప్ప దాంపత్యం. అటువంటి రామచంద్రమూర్తి యొక్క అవతారానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంది. అందుకే మిగిలినటువంటి అవతార స్వీకారములు జరిగినటువంటి జయంతులను చేసినట్టుగా శ్రీరామ నవమి చేయడానికి వీల్లేదు. శ్రీరామ నవమి ఎలా చెయ్యాలి అన్నదాన్ని మనకి శాస్త్రమే ప్రబోధం చేసింది. ఇలా చెయ్యండి అని చెప్పింది తప్ప ఏదో ఇలా చేస్తామండి అంటే కుదరదు. శ్రీరామనవమి నాడు చెయ్యవలసిన పని ఏమిటి అంటే ఇంట్లో పూజ చేసుకొని పిల్ల పెద్ద అందరూ కూడా రామాలయ ప్రాంగణానికి చేరుకోవాలి. చేరుకొని మొట్టమొదట దీనితో ప్రారంభం కావాలి అంటే భజనతో ప్రారంభం కావాలి. రామనామం అందరూ చెప్పాలి. అందరూ రామనామం పెద్ద ఘోషగా చెప్పాలి. ఎందుచేత అంటే తరింప చెయ్యగలిగినటువంటి తారకనామం రామనామం ఒక్కటే. రామనామము ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కల్పించగలదు. ఆ రామ అని పలికినంత మాత్రం చేత పాప రాశి అంతా కాలిపోతుంది. వశిష్ఠ మహర్షి చేతకాక చేశారా పౌరోహిత్యం ఇక్ష్వాకు వంశానికి. ఆయన అవతారం పరిసమాప్తం అయిపోతుందేమో కానీ ఆ నామాన్ని పలికినవాడు మాత్రం ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి ఒక అత్యద్భుతమైన నామాన్ని ఉంచాలని ఆయన తపస్సు చేసి రామచంద్రమూర్తికి ఆ పేరు ఇచ్చారు. రామచంద్రమూర్తి అంటాం. ఆయనకి యథార్థమునకు వశిష్ఠుడించిన పేరు రామ. రామనామమే ఉంచారు. రామ అనడానికి కారణం రా అగ్నిబీజం, మా అమృత బీజం. రకారము అష్టాక్షరీ మహామంత్రంలో, మకారము పంచాక్షరీ మహామంత్రంలో. అష్టాక్షరీ మహామంత్రంలోంచి రకారాన్ని తీసేశారనుకోండి న ఆయనాయ అంటుంది. రా తీసేస్తే పూర్తిగా మంత్రం పలకదు. అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ఎలా పడితే అలా మంత్రశబ్దం గురించి వ్యాఖ్యానం చేయకూడదు. అందుకని నారాయణాయ లోంచి రా తీస్తే న ఆయనాయ, నువ్వు ఎవ్వరికీ ఆయనాయ ఆధారభూతుడవు కావు అని. అంటే పూర్తి వ్యతిరేకార్థం వస్తుంది రా తీసేస్తే. అలాగే పంచాక్షరీ మహామంత్రంలోంచి మా తీసేశారనుకోండి న శివాయ, నువ్వు మంగళప్రదుడవు కావు, నువ్వు శుభప్రదుడవు కావు అని అర్థం వస్తుంది. అందుకే మకారము జీవం. అందుకే త్యాగరాజస్వామి రామనామం మీద కీర్తన చేస్తూ అంటారు, రకారము అష్టాక్షరి యందు జీవం, మకారము పంచాక్షరి యందు జీవము. ఆ కారణం చేత మా శివశక్తినంతని కూడా బాగా సాధకుడు పొందేటట్టుగా చేస్తుంది పంచాక్షరిలో. రకారము అష్టాక్షరి యందంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. రెండు తీసి కలిపారు. ఒకటి అగ్నిబీజం, ఒకటి అమృత బీజం. ఒకటి పలికినప్పుడు నాలుక ఒకలా తగులుతుంది ర ర అని. అది అలా పలకడంలో ఏమవుతుందంటే లోపల ఉన్న పాపరాశిని కాల్చగలిగిన శక్తిని పొంది ఉంటుంది. అది నోటితో పైకి అంటే తక్కువ ఫలితం. అంటే మంత్రంగా జపం చేసినప్పుడు లోపల పెదవులు కూడా కదలకుండా ఎంత జపం చేస్తే అంత శక్తి. మ అన్నప్పుడు పెదవులు మూసుకుంటాయి. పాపాలు పునఃప్రవేశ ద్వారం, మళ్ళీ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, మూసుకుపోతాయి. రామ అన్నాడు అనుకోండి అంతే, పాపరాశి ధ్వంసమైంది. రామనామానికి ఉన్న శక్తి ఏమిటంటే రామ అన్న మాట మీరు రాముణ్ణి ఉద్దేశించి చెప్పక్కర్లేదు, క్రియాపదంగా చెప్పినా చాలు. విరామ రామ అలా రామ అన్నది కలిసేటట్టుగా ఎక్కడైనా తెలిసో తెలియకో అన్నాడు అనుకోండి అంతే, దాని ఫలితం దాన్ని. అందుకే ఆ రామ రమ అందులోనే అమ్మవారు కూడా ఉంటుంది, ఇంకా బిడరు, అలా కలిసిపో ఉంటుంది రామ. శ్రీరామ అంటే సీతాసహితుడైన రాముడు అని పేరు పక్కన మగవాడు శ్రీకారం పెట్టుకున్నాడు అనుకోండి, పెట్టుకుంటే వివాహితుడు భార్యాసహితుడని గుర్తు.
ఎక్కడైనా మంగళప్రదంగా పేరు రాసుకుంటే పురుషుడు తన పేరు ముందు శ్రీకారం లేకుండా రాసుకోకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే శ్రీకారం పెట్టి రాసుకుంటే ఆయన గౌరవించుకున్నాడు అనుకుంటారు. తప్పు. శ్రీకారం పెట్టి వ్రాస్తే గుర్తు ఏమిటంటే భార్యాసహితుడు మంగళప్రదుడు అని సంప్రదాయం అలా మాట్లాడుతుంది. కాబట్టి మీరు అందుకే చూడండి, శుభలేఖ వేసినప్పుడు కింద శ్రీకారంతో వేస్తారు. శ్రీమతి మరియు శ్రీ, శ్రీమతి అండ్ శ్రీ ఉండదు. అండ్ శ్రీ కమర్షియల్ అండ్ అని ఇలా ఉంటుంది. అది వేస్తే వ్యాపారం అని గుర్తు. శ్రీమతి అండ్ శ్రీ అది వేయకూడదు. శ్రీమతి మరియు శ్రీ దాంపత్యం. ఎందువల్ల శ్రీకారం పొందాడంటే భార్య జీవించి ఉంది, మంగళప్రదుడు, యజ్ఞాధికారమును పొంది ఉన్నాడు. రాముడు శ్రీరాముడయ్యాడు ఎప్పుడు? సీతాసహితుడైనప్పుడు. అందుకుంచారు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. ఆ రామనామం పలికితే చాలు, అది సమస్త పాపములను నశింపచేస్తుంది. అందుకే రామనామం అంత తేలిక నామం ఇక లోకంలో ఉండదు. ఎంత ఉచ్చారణ దోషాలతో మాట్లాడే వాళ్ళు కూడా రామనామం అనడానికి ఇబ్బంది రాదు. ఎందుకంటే ఒక ఒత్తు లేదు, అందులో ఏమీ పెద్ద క్లేశంలో పలకవలసినటువంటి స్థితి లేదు. రామ చాలా తేలికగా ఉచ్చరించవచ్చు. ఆ రామనామాన్ని పలకడం చాలు, రామనామాన్ని భజించడం చాలు. శ్రీరామ అని రామకోటి వ్రాయడం చాలు. ఎందుకని రామకోటి వ్రాయండి అని ఎందుకంటారంటే, రామకోటిని వ్రాస్తున్నప్పుడు కాయిక, మానసిక, వాచిక మూడిటి కైంకర్యములు జరుగుతాయి. అది తపస్సు అవుతుంది, పూజ అవుతుంది. మూడు ఏకీకృతమైతే తపస్సు. వాచిక శ్రీరామ అంటూ రాస్తున్నాడు, నోట్లోనైనా శ్రీరామ అనుకుంటాడు కదా రాసేటప్పుడు. చేతితో రాస్తున్నాడు, కాయిక కైంకర్యం అవుతోంది. మనసుతో శ్రీరామ అక్కడక్కడే దృష్టి పెడుతున్నాడు. కాయిక, వాచిక, మానసిక కైంకర్యములు జరుగుతాయి. అందుకే ఒక్క రామనామం చాలు తరించిపోవడానికి. కాశీలో ఇప్పటికీ శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళ ప్రేతాన్ని తీసుకెళ్లేటప్పుడు ఎక్కడ చూసినా మీకు రామనామం మారుమోగిపోతుంది. అందుకే గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ హరునకు విభీషణకున్ అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకునర్తి హరించ చుట్టమై బరగిన ఎట్టిని పరితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అని పిలిచారు. ఆయన దాశరథి కరుణాపయోనిధి. దాశరథి అంటే దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు. ఆయనకిట అసలు ఆయన చాలా సంతోషించేది ఎప్పుడు అంటే దాశరథి అని పిలిస్తే పరవశించిపోతాడట. తండ్రి పేరు కలిపి పిలిస్తే దశరథుడి కొడుకు అంటే ఆయనకి ఎంతో సంతోషం. ఎందుకని? కరుణాపయోనిధి. ఆయన కారుణ్యమునకు హద్దు లేనివాడు. ఈ శ్రీరామ నవమి తిథికి ఇంత ప్రాశస్త్యం రావడానికి కారణం అసలు రామావతార స్వీకారమునకు వెనక ఉన్నటువంటి నేపథ్యమే. రామావతారం అన్ని అవతారాల్లో వచ్చినటువంటి అవతారం కాదు. సాధారణంగా మిగిలిన అవతారాలు ఎందుకు వస్తాయంటే భూభారము పెరిగిపోతుంది. భూభారము పెరగడం అంటే భూమి తల్లి, ఆవిడికేం బరువు పెరిగిపోవడం అంటే ఏదో బయట బరువు పెరగడం ఉండదు. పాపం చేసేవాళ్ళు పెరిగిపోతే, పాపం చేసేవాళ్ళంటే వేదం ఎలా బ్రతకమందో అలా బ్రతకని వాళ్ళు ఎక్కువైపోయారనుకోండి, భూమి భరించలేదు. అప్పుడు భూమి ధేను రూపాన్ని పొందుతుంది, గోరూపాన్ని పొంది శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తుంది, పాపభారం పెరిగిపోతోంది అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేస్తారు. కానీ ఒక్క రామావతారంలో మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం నడిచింది. దశరథ మహారాజు గారు యజ్ఞం చేశాడు, అశ్వమేధయాగం. యజ్ఞం చేసి కొడుకుల్ని పొందాలి. ఆయనకి సంతానం లేదు, 60,000 సంవత్సరములు వచ్చేసాయి. అందుకు చేస్తున్నాడు. ఋష్యశృంగుడు వచ్చి అన్నాడు, అశ్వమేధం పూర్తయిపోయింది. అశ్వమేధం అయిపోతే ఆయనకు పాపం పోయింది. బిడ్డలు కలగకుండా ఏ పాపం అడ్డు తగులుతోందో ఆ పాపము కాలిపోయింది. ఇప్పుడు కోరిక తీరాలి. కోరిక తీరాలంటే ఏమిటి కోరిక? పుత్ర సంతానాన్ని పొందాలి. పుత్ర సంతానాన్ని పొందడానికి కావలసినటువంటిది వేదాంతర్గతము. ఏ కోరిక తీర్చాలన్నా వేదమే తీరుస్తుంది. ఆ వేదంలో ప్రతి కోరికకి కామ్యము కల్పములు ఉంటాయి. ఇలా చేయాలి అని ఉంటుంది. అదిగో నేను అటువంటిది ఒకటి చేయిస్తాను నీకన్నాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్
అథర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. అథర్వశిరస్సు అని ఒక వేదంలో ఒక భాగం, అందులో ఉండేటటువంటి మంత్రభాగంతో నేను ఒక ఇష్టిని చేయిస్తాను నీ చేత. ఇష్టి అంటే హోమ ప్రక్రియ, అగ్నిహోత్రం ద్వారా దేవతల్ని పిలుస్తారు. కాబట్టి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి హవిస్సిస్తారు. అందులో ఒక్క దేవతలకే కాదు, దేవతలు, మహర్షులు, గంధర్వుల్ని కూడా పిలుస్తారు. అటువంటి ఇష్టి నీతో చేయిస్తాను, అది పుత్రకామి ఇష్టి. దాని వలన నీకు పుత్రులు కలుగుతారా అన్నాడు. అంటూ ఋష్యశృంగుడు ఈ మాట చెప్పాడు, ఇష్టింతిహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్. దానివల్ల కొడుకులు పుడతారు తప్పకుండా. చాలా సంతోషం, మీరు ఎలా చెప్తారో నేను అలా చేస్తానన్నాడు. ఇప్పుడు యాగశాల నిర్మాణం ఎప్పుడో అయిపోయింది కదా, అశ్వమేధ యాగానికి పుత్రకామేష్టి చేస్తాడు. పుత్రకామేష్టి చేస్తాను అని సంకల్పం చెయ్యగానే దేవతలందరూ వచ్చి కూర్చున్నారు అక్కడ. ఎందుకు అలా కూర్చోవడం అంటే, మీరు చూడండి, మా ఇంట్లో మా అబ్బాయి వివాహం అండి, మీ అందరూ తప్పకుండా రావాలి. వివాహానంతరము మీ అందరికీ కూడా దేవతార్చన అంటే విందు ఏర్పాటు చేశాను అన్నాను అనుకోండి. విందు అంటే అన్నీ వడ్డించేసిన తర్వాత తిన్నగా వచ్చి తినేస్తారా? అన్నీ వడ్డించే వరకు వచ్చి కూర్చుంటారా? ముందు కూర్చోవాలి కదా, కూర్చుంటే కదా వడ్డన చేయడం. అందుకని దేవతలందరూ కూర్చున్నారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూర్చుంటారు. అది అగ్ని కార్యమునందు ఉండేటటువంటి గొప్పతనం. హోమం చేస్తున్నాం, ఇష్టి చేస్తున్నాం అంటే దేవతలందరూ వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చుంటారు. అందుకే హోమశాలకి, యాగశాలకి ప్రదక్షిణం చేశారనుకోండి, దేవతలకి ప్రదక్షిణం గౌరవావిష్కారం. అవతల వారు పరమ పూజనీయులు అని నోటితో చెప్పలేనప్పుడు ప్రదక్షిణం చేస్తారు. అలా ప్రదక్షిణం చేస్తే వెంటనే ప్రసన్నులు, మనసులో ఇక రాగద్వేషాలు ఉండవు, ఎంతో సంతోషాన్ని పొందుతారు. కాబట్టి ఆ ప్రదక్షిణం చేశారనుకోండి యాగశాలకి, దేవతలు ప్రసన్నులవుతారు. ఎవరు యజ్ఞం చేస్తున్నారో వాళ్ళకే కాదు, ప్రదక్షిణం చేసిన వాళ్ళందరినీ దేవతలు అనుగ్రహిస్తారు. కాబట్టి మనకిప్పుడు కనపడరు. మనకిప్పుడు ఎందుకు కనపడరండి అని మీరు నన్ను ప్రశ్న వెయ్యొచ్చు. ఇప్పటికీ వాళ్ళు ఉంటారు, రామాయణ కాలంలో ఎలా ఉన్నారో అలాగే ఉంటారు దేవతలు. కానీ చూడగలిగినటువంటి శక్తి మనం పోగొట్టుకున్నాం. ఒకప్పుడు ఉండేది, ఆ కనపడినటువంటి దేవతలందరినీ కూడా చూస్తూ ఉండేవారు, తెలుస్తూ ఉండేది. ఇప్పుడు అలా చూడగలిగిన శక్తి మనకి లేదు. ఎందుకు లేదు అంటే ఉపాసనా శక్తి క్షీణించిపోయింది. ప్రతిరోజు భగవంతుణ్ణి ఎలా ఉపాసన చెయ్యాలో అలా ఉపాసన చేసినటువంటి శక్తి లేని కారణం చేత దేవతలు తిరుగుతున్నా సరే, అదిగో దేవతలు అక్కడే తిరుగుతున్నారని చూడగలిగినటువంటి శక్తి మనకి లేదు. మనం శక్తి పోగొట్టుకోవడం ఒక తప్పు అయితే, దేవతలు లేరండం రెండో తప్పు. మనం చూడలేకపోతున్నాం కాబట్టి చూడలేనివన్నీ లేవనకూడదు. అలా అయితే భూమి తిరుగుతోంది, నీకు కనపడుతోందా? నీ కనపట్టం లేదు, భూమి తిరుగుతోంది అన్నది. నీ కనపట్టం లేదు కాబట్టి భూమి తిరగట్లేదని చెప్తావా? కుదరదు కదూ. అలాగే దేవతలు కూడా వచ్చి కూర్చుంటారు. అక్కడ కూర్చున్నారు. తతో దేవగణాన్ సర్వాన్, ఆ వచ్చినటువంటి వాళ్ళు తతో దేవర్షి గంధర్వా సిద్ధశ్చ పరమాశ్రయః. ఆ వచ్చినటువంటి వాళ్ళు దేవతలు వచ్చారు, గంధర్వులు వచ్చారు, సిద్ధులు వచ్చారు, పరమ ఋషులు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు? భాగం ప్రతిగ్రహార్థం వైసవేత యథావిధి. వాళ్ళందరూ కూడా దశరథ మహారాజు గారు ఇచ్చేటటువంటి హవిస్సు తినడానికి వచ్చారు. హవిస్సు ఎప్పుడు ఇస్తాడు? దశరథ మహారాజు గారు వచ్చి హోమశాలలోకి ప్రవేశించి దాని పూర్వాంగం అయిపోయిన తర్వాత ఒక్కొక్క దేవతని పిలిచి స్వాహ అంటూ ఇస్తాడు. అప్పుడు వాళ్ళు పుచ్చుకుంటారు, అగ్నిహోత్రుడి దగ్గర పుచ్చుకుని తింటారు. ఈలోగా కూర్చున్నారు అందరూ. ఈలోగా సభలోకి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికి అంతటికీ పెద్దవాడు, ఆయనే సృష్టి చేశాడు. కాబట్టి ఒక గౌరవం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది. మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే, మీరు ఇవ్వకపోతే, మీరు ఎవరికి ఇవ్వలేదో ఆయనకి తక్కువ కానిది, మీరు ఇవ్వడం చేత మీకు గౌరవాన్ని ఇచ్చేదని మర్యాద అంటారు. ఇప్పుడు ఒక మహాత్ముడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, నేను లేచి నిలబడలేదు, నమస్కారం చేయలేదు, ఆయనకి ఏమైనా తక్కువ అయిందా? ఆయనకేం తక్కువ అవదు. చూసిన వాళ్ళంటే అరే వీడికి బుద్ధి ఉందిరా, రెండు చేతులు జోడించలేటటువంటి మహాత్ముడు వెళ్ళిపోతుంటే బుద్ధిహీనుడు రా వీడు, సంస్కారం లేదు వీడికంటారు. కాబట్టి పూజ చేస్తే ఏమొస్తుందంటే పూజనీయత వస్తుంది. మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే అవతల వారి వైభవాన్ని గుర్తించి గౌరవించడమే మర్యాద. కాబట్టి
ఆయన రాగానే సభలోని వారందరూ లేచి నిలబడ్డారు. అవకాశం దొరుకుతుందా మళ్ళీ అలా చతుర్ముఖ బ్రహ్మగారితో మాట్లాడడం? మంచి సదవకాశం వచ్చింది కాబట్టి దేవతలకి, ఋషులకి, గంధర్వులకి, సిద్ధులకి అందరికీ కలిపి ఒకటే ఆపద వచ్చింది ఆ రోజుల్లో. ఏమిటి ఆపద? భగవంత ప్రసాదేన రావణో నామరక్షస సర్వాన్నో బాధతే. మహానుభావ, ఓ చతుర్ముఖ బ్రహ్మ, నువ్వు వరమిచ్చావు. ఎవరికి? రావణాసురుడికి వరాలిచ్చావు. నువ్వు వరాలిచ్చేశావు కాబట్టి అవధ్యుడు ఎవరి చేత సంహరింపబడడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మమ్మల్ని అందరినీ బాధపెడుతున్నాడు. ఒకళ్ళని ఇద్దరినీ కాదు. పోనీ ఏదో దేవతల జోలికి వెళ్ళాడండి, ఏదో వాళ్ళతో ఏదైనా కక్ష ఉందేమో అనుకోవచ్చు. దేవతల జోలికి ఎడతాడు, యక్షుల జోలికి ఎడతాడు, గంధర్వుల జోలికి ఎడతాడు, ఋషుల జోలికి ఎడతాడు. ఆయన ఎవరి జోలికి వెళ్ళడు అన్నవాళ్ళు లేరు. మీకు శ్రీరామాయణంలో ఇద్దరు వ్యక్తులు కనపడతారు. వాళ్ళిద్దరికీ పని ఏమిటంటే, వాళ్ళు పొద్దున్నే లేచి, వాళ్ళకి సంధ్యావందనం కూడా పెద్ద వ్యాయామం కిందే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే సంధ్యావందనం చేసేవాడు ఎక్కడ కూర్చున్నాడో అక్కడే దిగ్దేవతా నమస్కారం చేసి అర్ఘ్యం ఇస్తే చాలు. అంతేగాని నాకు ఒంట్లో బలం ఉంది కదా అని చెప్పేసి తూర్పు సముద్రం దగ్గర ఓసారి, పశ్చిమ సముద్రం దగ్గర ఓసారి, ఉత్తర సముద్రం దగ్గర ఓసారి అలా ఏం చెయ్యక్కర్లేదు. వాలి చేసేవాడు అలాగా. ఎందుకంటే ఆయనకి బాగా బలం ఉంది. రెండవ వాడు రావణాసురుడు. ఆయన ఏం అలా సంధ్యావందనాలు అలా చేశాడనే ఉద్దేశ్యం కాదు. వీళ్ళిద్దరూ బాగా వ్యాయామం చేసి భార్య ఇచ్చిన పాలన్నీ తాగేశాక మంత్రిని పిలిచి అడుగుతారు, ఇవాళ ఎవరి మీదకి యుద్ధానికి అడుగుతారు. ఎందుకు యుద్ధం అంటే దానికి ఏం పని ఉండదు, ఒళ్ళు పెరిగి ఉంటుంది, విశేషమైన బలం, ఎవరినో ఒకరిని కొట్టాలి. దానికి కారణం ఏమి ఉండదు, ఆ కొట్టడానికి వైరం ఏమి ఉండదు, వాళ్ళు యుద్ధానికి ఎడతారు అంతే. కాబట్టి వాళ్ళంటే భయం అందరికీ. ఎందుకంటే ఇన్నాళ్ళు వీడి కంట పడలేదు, ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే యుద్ధానికి వస్తాడు. అక్కడతో పోదు. మీరు రామాయణం చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు వెళ్ళి ఏదో ఊరుకోవడం కాదు. నేను నిన్ను కొడతానంటాడు, వద్దు నేను నీతో యుద్ధం చేయలేదు అన్నారనుకోండి, అయితే అలా ఊరుకోను. నన్ను కొట్టేవాడు నాతో కొట్టించుకునేవాడిని వాడి పేరు చెప్పంటాడు. వాడి పేరు చెప్పాలి. ఎవడో అలాంటి ధూర్తుడిని ఇంకోటి చెప్పాలి. చెప్పకపోతే వాడు ఒప్పుకోడు. వాళ్ళందరి మీదకి యుద్ధానికి ఎడుతుంటాడు. అదొక విచిత్రమైన స్థితి. అందుకే అసలు వాళ్ళ మానసిక స్వభావం ఏమి అంటే బాధ పెట్టడమే. వాళ్ళ మానసిక స్వభావం ఏమి అంటే భోగించడమే. ఇద్దరూ భోగపరాయణులు. ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది, వాలికి రావణాసురుడికి. ఏమిటా ఒప్పందం అంటే, నీకు ఈ ప్రపంచంలో ఏ ఏ వస్తువులు అపురూపమైనవి దొరికాయో అవన్నీ నువ్వు ఎత్తుకొచ్చి భోగించి నాకి నేను అనుభవిస్తాను. వాలి అలా ఎత్తుకొచ్చి భోగించి నువ్వు నాకి నేను అనుభవిస్తాను. రావణాసురుడు. అది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం. అందుకు చంపేశాడు రామచంద్రమూర్తి. ధర్మం లేదు వాళ్ళిద్దరి దగ్గర, అందుకు సంహరించవలసి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడున్నాడే, అటువంటి స్వభావం ఉన్నవాడికి భగవంతత్ప్రసాదేన రావణో నామరక్షసః సర్వాన్నో బాధతే. ఆయన ఒకళ్ళని ఇద్దరిని కాదు, అందరినీ బాధ పెట్టేస్తున్నాడు. కాబట్టి ఆయన మరణిస్తే తప్ప మేము సుఖంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆయన మరణించే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఆయుర్దాయం నీకే తెలుస్తుంది. వరాలు ఇచ్చినవాడివి నువ్వే. ఎవరి చేతిలో చచ్చిపోతాడో, ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తే పోని ఫలానా అప్పుడు చచ్చిపోతాడు లేరా అని సంతోషంగా ఉంటాం. అది భూమికి బరువుగా బ్రతకడము అన్న మాటకు అర్థం. అది ఇంకా కొంతకాలం ఆయన ఉండాలండి అనిపించుకోవడం గొప్ప. కానీ అబ్బా ఎప్పుడు వీడికి నూకలు చెల్లిపోతాయి అనిపించుకున్న బ్రతుకు కాదు. ఇంతమంది ఆ మాట అన్నారు అని ఊరుకోలేదు. అది రావణుని యొక్క ఉద్ధతి అంటే అలా ఉంటుంది. నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే నమారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే అన్నారు. ప్రకృతిని అంతటినీ తిరగరాశాడు రావణాసురుడు. ఆయన ఎక్కడికన్నా వెళ్ళాడు అనుకోండి, విడితే నైనం సూర్య, అది వేసవికాలం అనుకోండి, ఆయన బయటికి వస్తాడు. ఎండగా ఉందనుకోండి, ఎర్రగా చూస్తాడు సూర్యుడి వంక, అంతే. ఆయన వెనక్కి వెళ్ళిపోవాలి. అంత కిరణప్రసారం జరగకూడదు, వేడిగా ఉండడానికి వీల్లేదు. అది ఋతువుకి ధర్మం ఉంటుంది, అది కాలములకు ధర్మం. ఆ ధర్మం అలా నడవాలి. అది బ్రహ్మగారి శాసనం. నువ్విచ్చిన వరాల చేత సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా బతుకుతున్నాడు. కాబట్టి నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాలిన మారుత
గాలి వడగాడ్పు కింద వస్తుంది అనుకోండి, ఆయనకి ఇష్టం లేదనుకోండి, ఎర్రగా చూస్తే అంతే చల్లగా వేయాలి గాలి. లేకపోతే ఆయన అక్కడ ఏదో కాగితాలు పెట్టుకున్నాడు అనుకోండి, కొంచెం గాలి వచ్చి అవి ఎగిరితే ఆయన కోపం వస్తుంది, అప్పుడు గాలి ఎక్కువ వేయకూడదు. ఆయనకి ఉక్కపోస్తే గాలి ఎక్కువ వేయాలి. అంటే ఆయనకి ఎలా ఉంటే సుఖంగా ఉంటుందో అలా ఉండాలి గాలి కూడా. చెలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి నించుంటాడు. నించుంటే కెరటాలు వస్తాయి సముద్రానికి, అది స్వభావం. ఏమిటా కెరటాలు అన్నాడు అనుకోండి, ఆగిపోవాలి. ఆగిపోయి అంతటి తపశ్శక్తి సంపన్నుడు. కానీ దాన్ని లోకం కోసం వినియోగించడు, తన ఉద్ధరణ కొరకు వినియోగించడు. లోక కంటకుడిగా తన భోగం కోసమే దాన్ని ఉపయోగిస్తాడు. కాబట్టి మేము పడలేకపోతున్నాం. వీడి యొక్క సంహారం ఎప్పుడు మరణిస్తాడని అడిగాడు. ఆయన అన్నాడు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని, వాడు తపస్సు చేశాడు, నేను ప్రత్యక్షమయ్యా, ఏం కావాలని అడిగాను. మరణం లేకుండా వరమిమ్మన్నాడు. అలా కుదరదన్నాను. కొంతమంది చేతిలో మరణం లేకుండా అడుగుతాను, వారి వలన నేను అవధ్యుడను కావాలన్నాడు. సరే అడగమన్నాను. చాలామంది పేర్లు చెప్పాడు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వీళ్ళందరి పేర్లు చెప్పాడు. ఆఖరణం ఒక మాట అన్నాడు, పోని మనుష్యుల చేతిలో చావు లేకుండా అని ఏమీ అనకుండా ఊరుకుంటే గొడవ వదిలిపోతుంది. తృణభూతహితామధ్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు ఉత్తరాఖండ. అసలు మనుష్యుల పేరు నేను ఎత్తను, వాళ్ళ చేతిలో చావు ఉండకూడదని నేను అడగను, అవతల బొమ్మన్నాడు. అదేమయ్యా అలా ఎందుకు అడగవు? వాళ్ళ చేతిలో చావు ఉండకూడదని వాళ్ళు చంపరా నిన్ను? వాళ్ళ మోహం, వాళ్ళు నన్ను ఏం చంపుతారు? వాళ్ళ పేరు నేను ఉచ్చరించడం కూడా అనవసరం. అంత పనికి మాలిన జాతి మనుష్య జాతి, వాళ్ళు నన్నేం చేస్తారన్నాడు. అంటే రావణాసురుని కాలంలో పరమ అవమానాన్ని పొందినటువంటి జాతి ఏదైనా ఉంటే మనుష్య జాతి ఒక్కటే. కాబట్టి తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ. తృణం కన్నా తక్కువ, నాకు గడ్డి పరక కన్నా తక్కువ వాళ్ళ పేరు కూడా ఎత్తాను, నాకు అక్కర్లా వాళ్ళ పేరు ఎత్తాను అన్నాడు. అలా అన్నాడు కాబట్టి, పేరు ఎత్తలేదు కాబట్టి మనుష్యుల చేతిలో చచ్చిపోతాడు. అడగలేదుగా మనుష్యుల చేతిలో చావనని, మనుష్యుడి చేతిలో చచ్చిపోతాడు అన్నాడు. అనగానే వీళ్ళందరూ ఏమంటారు, సభలో ఉన్న వాళ్ళు, దశరథ మహారాజు గారి సభకు వచ్చిన వాళ్ళు, వాళ్ళలో చాలామంది మనుష్యులు లేరు. వాళ్ళందరూ ఏమంటారు, మరి ఇంకే ఈ మాట ఇన్నాళ్ళు తెలియలేదు, మేము చంపేస్తాం అయితే రావణాసురుడిని అంటారు. కేవలం మనుష్యుడైతే చంపేయగలరా రావణాసురుణ్ణి? కాబట్టి ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. ఏతస్మిన్నంతరే విష్ణు, ఎవరూ పిలవకుండా, ఎవరూ అడగకుండా తనంత తానుగా శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి, పచ్చటి పట్టుబట్ట కట్టుకున్నవాడై, చతుర్భుజుడై, శంఖచక్ర గదా పద్మములతో కూడుకున్నవాడై శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారు సభలో. సాక్షాత్కరించి ఆయన ఏమీ మాట్లాడలేదు, మౌనంగా చేతులు కట్టుకుని బ్రహ్మగారి పక్కకెళ్ళి నించున్నారు. నించుంటే అప్పుడు అడిగారు ఈ సభలోని వారందరూ. వాళ్ళందరూ అన్నారు, మహానుభావ, నరుడి చేతిలో రావణుడు మరణిస్తాడు, ఇదిగో ఇన్ని దురాగతాలు చేస్తాడు, ఇన్ని దురాగతాలు చేస్తున్నాడు కనుక మీరు మనుష్యునిగా రండి. ఎవరి కడుపునో అక్కర్లేదు, కొడుకులు లేరని ఏడుస్తున్నాడు ఇదిగో దశరథ మహారాజు గారు. కాబట్టి ఈ దశరథ మహారాజు గారి కడుపునే మీరు కొడుకుగా వచ్చి అదిగో ఆ రావణుణ్ణి సంహరించండి అని అడిగారు. ఆయన అన్నారు, తతపద్మపలాశాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం నృపన్. ఆయన తండ్రిని వరించాడు. తండ్రిని వరించడం ఉండదు లోకంలో. నేను మా నాన్నగారి కడుపున కొడుకుగా పుట్టడానికి నేను ఫలానా వారి కడుపున పుట్టాలని కోరుకుని పుట్టినవాడిని కాను, నా ఇష్టం కాదు. నేను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల్ని బట్టి ఈ జన్మలో ఒక తల్లిదండ్రులకి జన్మించాను తప్ప నా స్వేచ్ఛ కాదు. ఫలానా వారికి కొడుకుగా పుడతానని అడిగి పుట్టేది కాదు అది. కానీ ఫలానా వారు నాకు తండ్రిగా ఉంటారు అని వరించి వచ్చాడు విష్ణు రామచంద్రమూర్తి. అందుకే పితరం రోచయామాస తథా దశరథం నృపన్. మీరు చెప్పినట్టే దశరథ మహారాజు గారికి కొడుకుగా వస్తాను. ఎలా వస్తానో తెలుసా? తతపద్మపలాశాక్ష కృత్వాత్మానం చతుర్విధం. నేను ఒక్కడే 4 రూపాలతో వస్తాను.
నలుగురు కొడుకులుగా వస్తాను. అందుకని రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులుగా వచ్చాడు. అది క్రమం, అసలు పుట్టుకలో క్రమం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, కానీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటాం మనం. అదో తమాషా రామాయణంలో. సరే, ఎందుకు వచ్చింది అన్నది అవకాశం ఉంటే నేను వివరిస్తాను అనుకోండి. కాబట్టి రామభరత లక్ష్మణ శత్రుఘ్నులుగా వచ్చాడు ఆయన. రాముడి తర్వాత పెద్దవాడు భరతుడు. అందుకే పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నదీ తతస్ద్వాదశే మాసే చైత్రే నామమికేతి దౌ నక్షత్రేది దైవచ్చే సూచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని. ఆ రామచంద్ర ప్రభువుగా పెద్దవాడిగా దశరథ మహారాజు గారి కడుపున పుట్టాలి. మిగిలిన ముగ్గురు తమ్ముళ్లతో కలిసి పుట్టాలి. కాబట్టి అలా పుట్టాను. పుట్టి ఏం చేస్తాను? హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. ఆయనని అడిగిందేమని అడిగారు, రావణ సంహారం చేయమని అడిగారు. ఆయనేమంటున్నాడు? నేను చంపుతాను రావణుణ్ణి. ఎందుకు చంపుతానో తెలుసా? ఒక్క రావణుణ్ణి చంపను. రావణుణ్ణి, రావణుడి తమ్ముణ్ణి, లంకారాజ్యంలో ఉన్న రాక్షసుల్ని, రావణుని యొక్క బంధువుల్ని, రావణుని యొక్క మిత్రుల్ని ఎవరిని మిగల్చకుండా, శేషం ఉంచకుండా అందరినీ చంపేస్తాడు. ఎవరు? ఒక్క రాముడే. అందరినీ చంపేస్తాడు. ఒక్క రాముడే అన్నప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా రామాంశలే. నన్ను నేనుగా అని కదా చెప్పుకున్నాడు. నేనే వస్తాను నలుగురిగా అని కదా చెప్పుకున్నాడు. వీళ్ళందరినీ మొత్తం ఎన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారో అంతమందిని నేనే తెగటారుస్తాను. అందుకే యథార్థమునకు రామావతారంలో చేసినంత రాక్షస సంహారం ఏ అవతారంలోనూ శ్రీ మహావిష్ణువు చెయ్యలేదు. అంతమంది రాక్షసుల్ని చంపాడు ఆయన. అందుకే కదా గోపరాజు గారు బండన భీముడర్తజన బాంధవుడు జ్వల బాండవున కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భైరికా డాండ నినదంబు జండము నిండమత్త వేదండము నిక్కి చాటీ కరుణాపయోనిధి అంటాడు. ఆయన యుద్ధం వచ్చిందా, రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయి. ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో, ఎప్పుడు విడిపెడతాడో ఎవరికి తెలియదు. కొన్ని వేల మందిని తెగటార్చేస్తాడు. అంతటి విలువిద్యా నిపుణుడు. అందుకే ఎవరికీ లేని బిరుదునామం ఒక్క రామచంద్రమూర్తికే ఉంది. వీరరాఘవ, విజయరాఘవ. ఎప్పుడూ కోదండాన్ని పట్టుకుని ఉంటాడు. వీరరాఘవ, ఆయన్ని మించినటువంటి వీరుడు లేడు. అంతటి కోదండ విద్యా పండితుడు. అలాగే వీరరాఘవ, విజయరాఘవ. ఆయన కోదండం పట్టుకున్నాడంటే అపజయం లేదు. ఎవరైనా ఆయన ముందు తెగిపోవలసిందే. కాబట్టి రాముణ్ణి నమ్ముకున్న వాడికి ప్రమాదం లేదు. ఎందుకంటే రాముడు సంతతము రక్షణ చేస్తూనే ఉంటాడు. అటువంటి రామచంద్రమూర్తి ప్రతిజ్ఞలో చంపుతాను వాళ్ళందరినీ. ఎందుకు చంపుతాను? దేవర్షీణాం భయావహం. వాళ్ళు భగవంతుణ్ణి నమ్ముకుని, వేదాన్ని నమ్ముకుని, ధర్మాన్ని నమ్ముకుని యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటూ పరమ పవిత్రమైనటువంటి జీవనం చేసేటటువంటి పరమ ధార్మికులైనటువంటి ఋషుల్ని నిష్కారణంగా భయపెట్టి చంపిన కారణాన్ని అడ్డుపెట్టి చంపుతాను. పరమేశ్వరుడు కూడా తగినంత కారణం లేకుండా చంపడం. తగినంత కారణం ఉండాలి. భాగవతంలో కూడా నృసింహావతారంగా వచ్చేటప్పుడు అదే చెప్తాడు. శుద్ధ సాధులందు, శురలందు, శృతులందు, అలాగే గోవులందు, విప్ర కోటియందు, ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగునాడు పట్టి వధించు అంటాడు. శుద్ధ సాధులందు, శురలందు, శృతులందు, వేదములు, దేవతలు, గోవులు, సద్బ్రాహ్మణులు, ఇటువంటి వాళ్ళ జోలికి వెడితే చంపేస్తానన్నాడు. ధర్మం జోలికి వెడితే చంపేస్తాను. కాబట్టి ఇప్పుడు రావణాసురుణ్ణి చంపడానికి కావలసిన పాపం చేశాడు. దేవర్షీణాం భయావహం. ఏమీ తెలియకుండా వేదాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి దేవర్షులైనటువంటి వాళ్ళని ఎంతమందినో చంపాడు. కాబట్టి చంపేస్తాను. చంపి అవతార పరిసమాప్తి చెయ్యను. ఏదో వామనమూర్తి రాజ్యం పుచ్చుకుని ఇంద్రుడికి ఇచ్చి అవతార పరిసమాప్తి చేసినట్టు, మత్స్యమూర్తి ఒక ప్రయోజనం అయిపోగానే అవతార పరిసమాప్తి చేసినట్టు, ఆదికూర్మం అవతార పరిసమాప్తి చేసినట్టు చెయ్యను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. ఈ భూమి మీద ఉండి రాజ్య పరిపాలన చేస్తాను. నేనే సింహాసనం మీద కూర్చుని రాజ్యాలు ఏలుతాను. ఎందుకు ఈ ప్రతిజ్ఞ?
ఎవరు అడిగారు? అడిగారా ఎవరైనా? రాక్షస సంహారం చేయమని అడిగారు తప్ప 11,000 సంవత్సరాలు మీరు భూమి మీద ఉండండి అని అడిగారు ఎవరైనా? అడగకుండా ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు? ఒక్కటే కారణం, నరుని యొక్క గొప్పతనం ఏమిటో చెప్పడానికి ప్రతిజ్ఞ చేశాడు. అందులోంచి వచ్చాయి మిగిలిన మాటలన్నీ, ఆ ప్రతిజ్ఞలోంచి వచ్చాయి. ఏది మీరు ఉదాహరణ చెప్పండి, రాముడే. ఏకపత్ని వ్రతం రాముడు, చేత్తో ఆయుధం పట్టుకుంటే విజయాన్ని సాధించి తీరడం రాముడు, అన్నదమ్ములతో సఖ్యత రాముడు, గురువుగారిని సేవించడం రాముడు, రాజ్య పరిపాలన రాముడు. ఏది చెప్పండి, రాముడే ఆదర్శం. ఆఖరికి రాజ్యాలు పరిపాలన చేసిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఎవరికీ లేని పేరు మిగిలిపోయింది కూడా ఒక్క రామచంద్రమూర్తికి. శ్రీరామరాజ్యం అంటారు. శ్రీరామరాజ్యం అని ఎందుకంటారంటే రామునికి తనదైన శైలిలో ఒక కొత్త పరిపాలనా విధానం ఏదీ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే శ్రీరామరాజ్యం అంటే రాముడేదో ఒక కొత్త పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టి తన తెలివితేటలతో అలా పరిపాలించాడు అనుకుంటారు. కాదు, తప్పు. శ్రీరామరాజ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే యథాశాస్త్రం. శాస్త్రము రాజు ఎలా పరిపాలించాలని చెప్పిందో అలాగే పరిపాలించాడు. రాముడు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పరిపాలిస్తే ఏమైంది? దొంగతనాలు లేవు, ఈతి బాధలు లేవు, దండయాత్రలు లేవు, ఇంటికి తాళం కప్పలు లేవు, పెద్దవాళ్ళు బతికుండి పిల్లలకి చిన్నపిల్లలకి ప్రేతకార్యం చెయ్యడం లేదు, స్త్రీలు వైధవ్యాన్ని పొందడం అన్నది లేదు, అనావృష్టి లేదు, అతివృష్టి లేదు, క్షామం లేదు, చీడాపీడా లేదు, అంటురోగాలు లేవు. ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటూ దేవాలయాలు కళకళలాడుతూ ప్రజలందరూ రామో రామో రామ, రాముడు 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 అంటూ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అందరూ ప్రశాంతంగా ఉండడానికి రాముని యొక్క పరిపాలనా విధానములకు ఆలంబనము కేవలము శాస్త్రము. అందుకని శ్రీరామరాజ్యం. శ్రీరామరాజ్యం వస్తుంది. రాముడే వచ్చి రాజ్యం చేస్తే రామరాజ్యం రావక్కర్లేదు. ఎవరైనా రామరాజ్యాన్ని స్థాపించగలరు. ఆయన పరిపాలనా కాలం శ్రీరామరాజ్యం అంటారు. ఎప్పుడు? రామునిలా శాస్త్రాన్ని నువ్వు పట్టుకు పరిపాలిస్తే. వాడు దానికి అనర్హుడైనప్పుడు ఈ మాట నువ్వు వాడకూడదు, చాలా తప్పు. మీది రామరాజ్యం అంటే అనకూడదు. వాడికి ఏం తెలిసి నువ్వు అంత పెద్ద బిరుదిస్తావు? వాడికి శాస్త్రమే తెలియదా? వాడిని పట్టుకుని రామరాజ్యం అండి మీది అంటావా? తప్పు. శాస్త్రము తెలిసి శాస్త్రీయముగా అంటే శాస్త్ర విధానమును అనుసరించి పరిపాలన ఎవరు చేశాడో ఆ దేశము చక్కగా ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటుంది. అలా ఉన్న రాజ్యం గనక శ్రీరామరాజ్యం. ఇప్పుడు మనుష్యుడు నన్నేం చేస్తాడన్నాడు రావణాసురుడు. మనుష్యుడు ఏం చెయ్యగలడో నిరూపించాడు రామచంద్రమూర్తి. ఏం చెయ్యగలిగాడు రామచంద్రమూర్తి? జటాయు ప్రాణం విడిచిపెడుతుంటే ఆ శరీరం విడిచిపెట్టినటువంటి జటాయువును ఉద్దేశించి ఒక మాట అన్నాడు, గచ్చలోకాన్ అనుత్తమాన్, నువ్వు కోరుకున్నటువంటి లోకాలకి నువ్వు వెళ్ళు, నిన్ను అనుమతిస్తున్నానన్నాడు. ఒక నరుడు అలా అనగలడా? ఎక్కడిది రాముడికి శక్తి? అలా అనగలిగాడంటే ఒకటే కారణం, సత్యేన లోకాంజయితి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా ధనుషా ఇది శాస్త్రవాన్. రాముడు ఒక నరుడు ఎలా బ్రతికాలో అలా బ్రతికి పురుషోత్తమ అయ్యాడు ఆయన. ఆయన అటువంటి శక్తిని సముపార్జించుకున్నాడు. సత్యేన లోకాంజయితి, సత్యము చేత లోకాన్ని జయించాడు. దీనేన్ దానేన రాఘవ, దీనులకు దానం చేసి గెలిచాడు. ఆయన ధనుషా ఇది శాస్త్రవాన్, శత్రువులు కనపడితే ధనస్సు ఆయుధములు చేతపట్టి సంహారం చేసి ఆయన గెలిచాడు. కాబట్టి సత్యేన లోకాంజయితి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ, గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శుశ్రూష చేసి గురువుల యొక్క మన్ననలు పొందాడు. కాబట్టి రాముణ్ణి మించినవాడు లేడు. ఒక నరుడు ఎంత స్థాయికి వెళ్ళిపోగలడో, ఒక నరుడు తలుచుకుంటే ఒక సామాన్యమైనటువంటి తిరియక్కుని, ఒక పక్షిని ఉత్తమ లోకాలకి వెళ్ళు అని పంపించగలిగినటువంటి స్థితిని పొందాడు రాముడు. ధర్మానుష్ఠానము చేత ఒక మనుష్యుడు ఎంత గొప్ప స్థితిని పొందగలడో లోకానికి నిరూపించి చూపించాడు. ఆ తర్వాత మళ్ళీ నరుణ్ణి తక్కువ చేసి మాట్లాడిన వాడు లేడు. అందుకే నరజాతి అంతా కూడా రుణపడింది రామచంద్రమూర్తి అవతారానికి. రామావతారానికి రుణపడని మనుష్యుడు లేడు. మనుష్యునికి గౌరవం ఉంది అంటే రామావతారం వల్లే. అందుకే శ్రీరామ నవమి చెయ్యకపోయినా, శ్రీరామ నవమి నాడు రామాలయ ప్రవేశం చేయకపోయినా, సీతారామ కళ్యాణం చూడకపోయినా, రామనామం చెప్పకపోయినా, రామ జనన సర్గ చదవకపోయినా వాడికన్నా కృతజ్ఞుడు లోకమునందు వేరొకడు లేడు.
అందుకే శ్రీరామ నవమిలో ఎవ్వరికి మినహాయింపు లేదు. వృద్ధుల నుండి బాలుర వరకు, స్త్రీ పురుష పండిత పామర విచక్ష లేకుండా అందరూ దేవాలయ ప్రవేశం చేయవలసిందే. ఉదయం పొద్దున్నే అయ్యేటప్పటికి ఇళ్లల్లో పూజ చేసుకుని రామాలయానికి రావాలి, వచ్చి భజన చెయ్యాలి. అందరూ కలిసి రామనామాన్ని భజన చెయ్యాలి. చేసి తదనంతరం అందరూ కలిసి శ్రీరామ జనన సర్గ చదవాలి. ఎందుకు చదవాలి? శ్రీరామ జనన సర్గ ఎందుకు చదువుతారంటే, దాశరథి కరుణాపయోనిధి, ఆయన నరుడిగా రావాలి. నరుడిగా రావాలంటే ఈశ్వర ప్రకటనం పనికిరాదు. తాను శ్రీ మహావిష్ణువుని ప్రకటించకూడదు కనుక ఒక నరుడు ఎలా పుడతాడో అలా దశరథ మహారాజు గారి యొక్క తేజస్సు కదిలి కౌసల్య సుమిత్ర కైకేయులలోకి ప్రవేశిస్తే శుక్రశోణితములు ఒకటైతే అధోముఖంగా తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి 12 నెలలు కౌసల్య గర్భవాసం చేస్తే, అలాగే మిగిలినటువంటి అంశలు సుమిత్ర కైకేయి యొక్క గర్భవాసం చేసి కటిక చీకట్లో తన మలమూత్రంలో తాను పడుకుని అనుభవించవలసినటువంటి అవసరం లేకపోయినా మన కొరకని గర్భస్థ నరకాన్ని తాను అనుభవించి ఇన్ని బాధలు పడి ఒక స్త్రీ యోనిలోంచి తాను బయటికి వస్తే తప్ప నరుడు కాడు. అలా నరుడైతే తప్ప రావణ సంహారం జరగదు. ఎక్కడా తాను విష్ణు అని ప్రకటించకూడదు. ఒక నరుడు ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి, ఒక నరుడు ఎలా పుడతాడో అలా పుట్టాలి. అందుకే ఆ అవసరం లేనివాడు మన కొరకు గర్భస్థ నరకం అనుభవించాడు. ఇంకా ఇంతకన్నా దయకి హద్దెక్కడుంది? అందుకే దాశరథి కరుణాపయోనిధి. పయోనిధి అంటే సముద్రం. ఓ దాశరథి, ఓ దశరథ మహారాజు గారి కొడక రామచంద్రమూర్తి, నీ యొక్క కారుణ్యం లెక్క వేయడం ఎవరికి సాధ్యము కాదు. సముద్రము యొక్క లోతు ఎవరు కనిపెట్టగలరు? ఎవరూ కనిపెట్టలేరు. సముద్రం లోతు కనిపెడదామని వెళ్ళినవాడు సముద్రంలోనే కలిసిపోయినట్టు, రాముని యొక్క అవతార వైశిష్ట్యాన్ని, ఆయన కారుణ్యాన్ని తెలుసుకుందామని లోపలికి వెళ్ళినవాడు రాముని ఎంత ఐక్యమైపోతాడు. అది రామచంద్రమూర్తి యొక్క వైభవం అంటే. అంత దయాస్వరూపి. పైకి ఎంతమంది రాక్షసుల్ని తెగటారుస్తాడో అంతటి ముగ్ధమోహన స్వరూపం. ఇంతమందిని చంపాడు కదండి అని ధైర్యంగా లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అండి, మేము వెళ్ళలేమనేవాడు ఉండడు. రాముడొక్కడుంటే చాలు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటాడు గోపరాజు గారు. కాబట్టి ఆ రామచంద్రమూర్తి ఒక్కడు మన పక్కన ఉంటే చాలు, మనకేం కావాలి? ఆయన మనకి సర్వదా రక్ష పెడుతుంటాడు. ధార్మికులకు భక్తులకు నిరంతరము అండ. అందుకే తమని తాము రక్షించుకోలేనటువంటి పసిపిల్లలు ఉంటారు. చీమ చెవిలోకి పాకుతూ ఉంటుంది. పాకుతుంటే తన చెవే తెలుసుకుంటున్నాడు ఏదో పాకుతోంది ఇబ్బందని. కానీ వాడికి చెయ్యి తీసి ఈ వేలిని ఇలా పెట్టి ఇలా అండం రాదు. తన చెయ్యే, కానీ అలా వెళ్ళదు, ఊగిపోతుంది, చెవి దగ్గరికి వెళ్ళదు. ఏడవడం ఒక్కటే వచ్చు. అటువంటి వాడికి ఏ ఉపద్రవం ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వచ్చి, తల్లే పక్కనున్నా తండ్రే పక్కనున్నా ఎంత గొప్ప రక్షణలు ఏర్పాటు చేసినా వాడు బాధపడకుండా ఆపడం మన వల్ల కాదు. ఎందుకని? వాడి వీపు కింద చేరి ఒక చీమ కుడుతోంది అనుకోండి, వాడు కయ్యోహమని ఇస్తుంటాడు. తల్లి పాలు పడుతుంది. తల్లికి ఏం తెలుసు? తల్లికి తెలియదు. కాబట్టి పాలు పడుతుంది. వాడు పాలు తాగలేక ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అంటే ఉయ్యాల్లో వేసి ఓహో ఊపుతుంది. చీమ కరిచేస్తోంది, దద్దురెక్కిపోతోంది, వాడికి చెప్పడం రాదు. చీమ కరుస్తూనే ఉంటుందా. అందుకే నమ్ముకున్న వాళ్ళకి ఒక్కసారి ఆయన నామం చెప్తే చాలు రక్షిస్తాడు. ఆయనే ప్రతిజ్ఞ చేశాడు యుద్ధకాండలో, సకృదేవ ప్రపన్నాయతమాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అన్నాడు. ఇది నా వ్రతం. శ్రీరామ అని పడిపోతే చాలు, నేను రక్షిస్తానన్నాడు. పడిపోక్కర్లేదు, రామా నేను నీవాడను అని ఒక్క మాట అంటే చాలు. పట్టి విడువరాదు నా చేయి అంటాడు త్యాగరాజస్వామి. ఇక వదిలిపెట్టాడు, రక్షిస్తాడు. అందుకే తనని తాను రక్షించుకోలేని పసిబిడ్డకి నీళ్లు పోసి అమ్మకి భయం వేస్తుంది. వీడికి నీళ్లు పోశాను, ఏ నీటి బిందువు చెవిలోకి వెళ్ళిందో, అది ఏ కుటకుటలాడితే వీడు ఏడుస్తాడో, ఎవరు రక్షించేవాళ్ళు నాకేం అర్థం అవుతుంది వీడి భాష. అందుకే నీళ్లు 3 మాటలు తిప్పి శ్రీరామ రక్ష అంటుంది. రామచంద్రమూర్తి కాపాడతాడు. అంతటి పసిపిల్లల్ని కూడా ఆయన కాపాడతాడు రక్ష పెడితే. అది రామచంద్ర ప్రభు అంటే. ఆయన వంటి దైవము లేడు లేడు లేడు. రాముడు రాముడే, రామునితో తుల్యమైన దైవం లేడు ప్రపంచంలో.
అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి. నరుడిగా వచ్చి నరుడి యొక్క ఖ్యాతిని నిలబెట్టాడు. అందుకే దాశరథి కరుణాపయోనిధి. అంతటి మహానుభావుడు మన కొరకని పుట్టినటువంటి సర్గ ఉంది ఆ రామజననము అని. రాముడు పుట్టడం ప్రారంభమైన దగ్గర నుంచి అందులో ఆయన పుట్టినప్పుడు, ఆయన పట్టాభిషేకం చేసుకున్నప్పుడు రెండు విశేషాలు జరిగాయి. రాముడు పుట్టినప్పుడు అప్సరోగణమంతా ఆడింది, అందరూ సంతోషించారు. అందుకని ఇప్పుడు ఇక ప్రతిదానికి ఆదర్శం దొరికింది లోకంలో. వేద వేద్యే పరే పుంసీ జాతే శరధాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదం చదువుకుంటేనే ప్రమాణం తెలుసు, శృతి తెలియకపోతే స్మృతి, స్మృతి తెలియకపోతే శిష్టాచారం, శిష్టాచారం తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం. కానీ ఇప్పుడు నేను వేదం చదువుకోలేదంటే అనక్కర్లేదు, రామాయణం అంతా చదువుకుంటే చాలు. రామచంద్రమూర్తి అనుభవించనటువంటి పరిస్థితి అన్నది లేదు. తండ్రికి తద్దినం ఎలా పెట్టాలన్నది నీకు అనుమానమా? రాముడు ఎలా పెట్టాడో చూడంతే, అదే వేదం. భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకోవాలా? రాముడు భార్యను ఎలా చూశాడో నేర్చుకో. తమ్ముళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలా? రాముడు ఎలా మాట్లాడాడో చూడు. తన మంత్రులతో రాముడు ఎలా మాట్లాడతాడో చూడాలా? రాముడు మాట్లాడింది చూడు. స్నేహితులతో రాముడు ఎలా ఉంటాడో నేర్చుకోవాలంటున్నావా? చూడు. గురువు గారి దగ్గరికి వెడితే రాముడు ఎలా మాట్లాడతాడో చూడాలనుకుంటున్నావా? రాముడిని చూడు. ఎక్కడికి వెళ్ళినా రాముడు అలా మాట్లాడగలడు. తల్లి దగ్గర, తండ్రి దగ్గర, గురువు దగ్గర, ఈ మూడిటితో పోలిస్తే గురువు దగ్గర నిలబడిన బాలరాముణ్ణి చూడాలి మీరు. అది ఎంత వయసు అయినా రానివ్వండి. గురువు గారు కనపడ్డారు అంటే ఒక్కటే శబ్దం వేస్తాడు. ఇమౌ స్మము నిషార్దూలా కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వైశాసనం కరవామకిం అంటాడు. అది రామచంద్రమూర్తి అంటే. హే భగవన్, మీరు ఆజ్ఞాపించండి, మీరు మాకు ఇది చెయ్యండి అన్నం కాదు, నాకు ఇది చేసి పెడతారా అనకండి. అలా అంటారేమిటి? ఇమౌ స్మము నిషార్దూలా కింకరౌ సముపస్థితౌ. మేము కింకరులం, మీ దగ్గర నిలబడ్డాం. మేము కింకరులం అంటే మీరు రే అది నిలబడరా అనొచ్చు. నేను తేవాలి చెప్పులు గురువుగారు మీకు, మీరు బయటకు వస్తుంటే ఒకవేళ మేము తేవడం మర్చిపోయి మీ వంక చూస్తూ సంతోషంగా నిలబడిపోతే ఆనందంతో ఆ చెప్పులు నిలబడరా అనాలి మీరు. నేను రాజుగారి కుమారుణ్ణి కదా, నేను చెప్పులు పట్టరావడం ఏమిటి అని అనుకోకూడదు. గురువుగారు మీ చెప్పులు పట్టుకున్నా మాకు అభ్యున్నతి. అది మీ గురుత్వం. ఇది రాముని యొక్క హృదయం. అందుకే ఆశాంతం రామాయణంలో రామునికి గురువుల యొక్క అనుగ్రహం కలుగుతూనే ఉంది. ఆఖరికి రామరావణ యుద్ధంలో కూడా తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం. గబగబా పరిగెత్తుకొచ్చి అగస్త్య మహర్షి రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. నాయనా ఇది పఠించరా. ఎక్కడైనా లోకంలో గురువుగారు శిష్యుడికి ఉపదేశం ఇస్తే ముందు ధ్యానం చెప్పి మంత్రం ఇచ్చి ఫలితం చెప్తారు. ఒక్క రాముడి విషయంలో మంత్రోపదేశం చేసేటప్పుడు గురువుగారు ముందు ఫలితం చెప్పి మంత్రం ఇచ్చారు. ఎందుకని అటువంటి స్థితిలో ఉన్నాడు, యుద్ధంలో ఉన్నాడు. ఇంతటి రాముడు బడలిపోయాడు. అసలు ఎవరు గెలుస్తారని దేవతలు కూడా అలా నిలబడిపోయారు. అలా జరిగింది రామరావణ యుద్ధం అంటే. రామరావణ యుద్ధం అంటే వాల్మీకి మహర్షి అంతటి వారు ఉపమానం వేయడానికి ఆయనే సాటి కాళిదాసు అంతటి వాడు నేర్చుకున్నాడు వాల్మీకి మహర్షి దగ్గర. అటువంటి వాల్మీకి మహర్షి ఉపమానం వేయడం మానేసి సాగరం సాగరోపమం, సముద్రానికి సముద్రమే ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం, ఇంకొకటి లేదన్నారు. వానరులు రాక్షసులు యుద్ధం చేయలేదు రామరావణ యుద్ధం జరుగుతుంటే. చిదిక్కుమాల్లో కూడా మనం కొట్టుకోవడానికి ఎప్పుడైనా కొట్టుకోవచ్చు, ఆ యుద్ధం చూడండి రా, మళ్ళీ వస్తుందా ఇలాంటి యుద్ధం చూడండి రా యుద్ధం అన్నారు. వాళ్ళిద్దరే కొట్టుకున్నారు. అటువంటి యుద్ధం. అంత యుద్ధంలో రావణుడు రథంలో కూర్చుని చేశాడు, రామచంద్రమూర్తి నేల మీద నిలబడి చేశాడు. హనుమ చూడలేక తన భుజాల మీద ఎక్కించుకున్నారు. పూచిన మోదుగ చెట్టు కొట్టినట్టు కొట్టాడు రావణాసురుడు హనుమని. నెత్తురోడిపోయారు ఆయన, అలా కొట్టాడు. చాలా కోపం వచ్చిందనుకోండి స్వామి రామచంద్రమూర్తికి. మీరు యుద్ధకాండలో విన్నదే. ఆయనని చూసి ఇంద్రుడు మాతలినిచ్చి రథాన్ని పంపించాడు, ఈ రథం మీద కూర్చుని యుద్ధం చేయమని. మాతలంతటి వాడన్నాడు, ఏమిటి యుద్ధం రామా, ఎప్పటికీ గట్టెక్కుతుంది ఇది. అప్పుడు వచ్చాడు అగస్త్యుడు. వచ్చి ఆదిత్య హృదయం ఇచ్చాడు. ఇప్పుడు గురువుగారు ఏమిటి మంత్రాలు ఏమిటి అనుకోకు రామా,
రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం, చాలా సనాతనమైనటువంటి రహస్యమైన మంత్రం ఇది. ఆదిత్య హృదయాన్ని నీకు ఇస్తున్నాను, ఇది చదివావా యుద్ధంలో జయమే. మరి స్నానం ఎలా గురువుగారు అంటావేమో, కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్నావసీతతి రాఘవ. ఆదిత్య హృదయానికి ఉన్న శక్తి ఏమిటంటే, నీకు భయం వేస్తే మహారణ్యంలో ఉన్నా చదివేయి, కాపాడేస్తుంది. ఇచ్చేశాడంతే మహానుభావుడు ఆదిత్య హృదయాన్ని. ఆ ఆదిత్య హృదయాన్ని పఠించాడంతే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి కొట్టేశాడు రావణాసురుడిని. కాబట్టి ఆద్యంతము గురువులు అంత అనుగ్రహించారు రామచంద్రమూర్తిని. అగస్త్యుడు వెళ్ళాడు, విశ్వామిత్రుడు వెళ్ళాడు, వశిష్ఠుడు వెళ్ళాడు, శరభంగుడు వెళ్ళాడు. అసలు ఆయన దగ్గరికి వెళ్ళని మహర్షి లేడు. అంతమంది వెడుతుండేవారు, అంతమందిని పూజిస్తూ ఉండేవాడు, అంతమందిని గౌరవిస్తూ ఉండేవాడు. నువ్వు వేదం చదువుకోవడం రాకపోతే, వేదంలో ఎలా బ్రతకాని చెప్పారన్నది నీకు తెలియకపోతే రామాయణం చదువుకో చాలు. చాలు రామచంద్రమూర్తి ఎక్కడ ఏం చేశారో నేర్చుకో, అంతే నువ్వు వచ్చి. అదే ఆదర్శం. అందుకే అసలు రాముడు చెయ్యనిది, రాముడు చెప్పనిది ఏ ధర్మం ఉండదు లోకంలో. ఆఖరికి ధర్మోదకాలు ఇవ్వడానికి వెడితే ఎవరు ముందు నడవాలో ఎవరు వెనక నడవాలో రాముడు చెప్తాడు. మంగళకార్యం మీద వెడుతుంటే ఎవరు ముందు నడవాలో ఎవరు వెనక వెళ్ళాలో చెప్తాడు. ఓ పర్ణశాల వేసుకుని గృహప్రవేశం చేస్తుంటే గృహప్రవేశం చేసిన వాడు తప్పకుండా చెయ్యవలసినది ఏదో చెప్తాడు. అందుకే సౌమిత్రే చిరజీవిభి, ఓ లక్ష్మణ చిరకాలం బ్రతకాలనుకున్నవాడు ఏం చెయ్యాలో తెలుసా? కర్తవ్యే వాస్తుశమనం, వాస్తు పూజ చెయ్యాలి, వాస్తు హోమం చెయ్యాలి. ఆయనకి తెలియనిది లేదు. యజుర్వేద వినీతశ్చావేద విద్భిస్సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటారు హనుమ సుందరకాండలో. ఆయనకి యజుర్వేదం అంతా తెలుసు. యజుర్వేదం అంటే యజ్ అంటే ఆరాధన, మంత్రభాగాన్ని తీసుకొచ్చి సంకలనం చేసి ఎలా ఆరాధన చేసి దేవతానుగ్రహాన్ని పొందాలో ఆయనకి తెలుసు. కాబట్టే మహానుభావుడు నిత్యాగ్నిహోత్రీకుడు ఎప్పుడు శిఖ పెట్టుకుని ఉండేవాడు. ఉండి ఆయన దేవతల యొక్క అనుగ్రహానికి గృహప్రవేశం చేసినప్పుడు వాస్తుహోమం చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. అంటే ఆయనకి తెలియనివి లేవు. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా, పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి అంటే రామాయణం చదువుకో. గృహప్రవేశం చేసుకుంటున్నావా, రామాయణం చదువు, రాముడు ఎలా గృహప్రవేశం చేశాడో అంతే అలా చేసుకో. ఇంట్లో తద్దినం పెట్టాలా తండ్రికి, రాముడు ఎలా పెట్టాడో చూడు అలా పెట్టి, అంతే తద్దినం పెట్టడం. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎలా నిలబడాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఎలా పడుకోవాలో, ఎలా లేవాలో, ఎలా కూర్చోవాలో, ఏది కావాలన్నా రామాయణాన్ని ఆశ్రయించవలసిందే. రామాయణం చదువుకుంటే ఇక తెలియనిదేం ఉండదు. రాముడు ఎలా నడిచాడో ఎలా బ్రతికాడో చూస్తే చాలు, అలా మనం బ్రతికేస్తే చాలు, గట్టెక్కేస్తాం. ఇంకా కొత్తగా అయ్యో నేను వేదం చదువుకోలేదండి, నాకు వేదం ఎక్కడ అర్థం అవుతుందండి, నేను ఎలా నేర్చుకుంటానంటే నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. అందుకే నరుడు పండిపోవడానికి కావలసినటువంటి విషయాన్నంతటినీ తన జీవిత కథగా ఇచ్చినవాడు రామచంద్రమూర్తి. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే. కాబట్టి అటువంటి రామావతారం వచ్చినటువంటి రోజు శ్రీరామ నవమి. ఆయన నవమి తిథి మధ్యాహ్నం వేళ ఉండగా ఆవిర్భవించాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ, చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి ఉన్నప్పుడు పుట్టాడు. చైత్రే నవమికే తిథౌ నక్షత్రేది తిథైవత్యేసోచ్ఛ సంస్థేషు పంచషు. అదితి నక్షత్రాధిష్టాన దేవతగా ప్రకాశిస్తూ ఉంటే పునర్వసు నక్షత్రంలో, అదితి సంబంధమైనటువంటి నక్షత్రంలో సూర్యుడు, చంద్రుడు, గురుడు, శుక్రుడు, కుజుడు అనబడేటటువంటి 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా కర్కాటక లగ్నంలో పుట్టాడు. ఆయన పుట్టింది సూర్యవంశం. పేరు రామచంద్రమూర్తి. అంటే రామచంద్రమూర్తి అనడానికి ఒక కారణం ఉంది. ఆయన శత్రువును భయపెడతాడు రుద్రమూర్తి. శత్రువులకు ఆయన పేరు చెప్తే హడలు, ఆపన్నులకు భక్తులకు ఆయన పేరు చెప్తే చాలు పరమ సంతోషం. శ్రీ రఘురామచారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభ్యామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రక్షత విరామ జగజ్జన కల్మశాంతమోత్తరక నామ భద్రగిరిదశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. జగజ్జన కల్మశార్ణవోత్తరక నామ, జగత్తులో ఉండేటటువంటి జనుల యొక్క కల్మషములను పోగొట్టగలిగినటువంటి తారకనామను పొంది ఉన్నటువంటి రామ దశరథి కరుణాపయోనిధి అంటాడు. అటువంటి రామచంద్రమూర్తి చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం వేళ 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించింది అవతారం.
అటువంటి అవతారం వచ్చింది కాబట్టి ఆ అవతారం వచ్చినటువంటి వేళనే మనం నరులకంతటికీ అది పెద్ద పండగ. అందుకే మనం చూడండి, మహాత్ములు పుట్టినటువంటి రోజు వచ్చిందనుకోండి, మహానుభావుడండి ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల క్రితం అప్పుడే పుట్టాడు, ఫలానా పుణ్యదంపతులకు పుట్టాడు, ఆయన పుట్టినప్పుడు అదిగో అలా జనరంజకంగా సంతోషపడిపోయారు, ఇలా శుభశకునాలు కనపడాయి, అప్సరోగణాలు వాడాయి, దేవతలు నృత్యం చేశారు, పుష్పవృష్టి కురిసింది. ఈ విశేషాలన్నీ మళ్ళీ ఒక్కసారి స్మరించాలి శ్రీరామనవమి నాడు. అందుకే శ్రీరామ నవమి నాడు శ్రీరామచంద్రమూర్తి యొక్క జనన సర్గ, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టడం, వశిష్ఠ మహర్షి వాళ్ళకి నామకరణం చేయడం, దీనికి సంబంధించినటువంటి శ్లోకాల్ని తప్పకుండా ఒకసారి చదవాలి మూలంలోంచి, అందరూ చెప్పాలి. అలా చెప్పకపోతే శ్రీరామనవమి నాడు అంతకన్నా అన్యాయమైనటువంటి జీవన విధానం ఇంకొకటి లేదు. అందుకే ఎల్లుండి మనం చక్కగా ఉదయం 9 గంటలకి అందరం ఇక్కడ సమావేశమై ముందు కొంతసేపు భజన చేసి 10 గంటలకి అందరం కలిసి చక్కగా శ్రీరామ జననములకు సంబంధించినటువంటి సర్గని చదువుకుంటాం. చదువుకున్న తర్వాత కళ్యాణానికి వెడతాం. శ్రీరామావతారంలో ఒక వైశిష్ట్యం ఉన్నది. ఏమిటా వైశిష్ట్యం అంటే, రాముడు రావడానికి ప్రధాన కారణం ఏది? రాముడు రావడానికి ప్రధాన కారణం రావణ సంహారం. రావణుణ్ణి చంపాలి. రావణుణ్ణి చంపడానికి వచ్చినటువంటి రాముడు ఎవరిగా వచ్చాడు? నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చినప్పుడు నరుడిగా ఆయన కొండవలసిన ప్రధాన లక్షణం ఏమిటి? అవసరం ఉన్నా లేకపోయినా రావణాసురుడిని చంపేశాడు అనుకో వెళ్ళి. రావణాసురుడు ఆయనకి చేసిన అపకారం ఏం లేదు, కానీ చంపేశాడు. అప్పుడు ఏ అపకారం చేయకుండా అనవసరంగా అదేమిటంటే అలా వెళ్ళి అలా చంపేశాడు అంటారా? అనరా? నరుడు అలా చెయ్యొచ్చా? చేయకూడదు. నరుడిగా రాముడికి ఒక మహా అపకారం ఒకటి జరగాలి. ఏ అపకారం జరిగితే రాముడు ఒళ్ళు మరిచిపోయేంత కోపాన్ని పొందుతాడో, ఇక విడిచిపెట్టకుండా తూట్లు కొట్టేస్తాడో, అటువంటి అపకారం చెయ్యాలి రావణాసురుడు. చేస్తే తప్ప రావణ సంహారం జరగదు రామాయణంలో. ఇప్పుడు రామచంద్రమూర్తి పుట్టడం ఎంత అవసరమో, రావణాసుర సంహారానికి సీతమ్మ తల్లి పుట్టడం అంతే అవసరమైంది. సీతమ్మ తల్లి పుట్టలేదనుకోండి, సీతాపహరణం చెయ్యలేదనుకోండి, రాయబారం పంపించినా సీతమ్మని తిరిగి ఇవ్వలేదనుకోండి, రాముడు ఎందుకు యుద్ధం చేస్తాడు? అందుకే దేవతలు పరీక్ష చేశారు. అరణ్యవాసం 14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఇంకొక ఏడాది రాజ్యం పోయింది, బాధపడలేదు. తండ్రి చచ్చిపోయాడు, బెంగ పెట్టేసుకోలేదు. జటాయువు చచ్చిపోయాడు, బెంగ పెట్టుకున్నాడు, ఎందుకంటే అప్పటికి సీతాపహరణం అయిపోయింది కాబట్టి. కష్టాలు పడి అరణ్యవాసం చేయవలసి వచ్చింది, బెంగ పెట్టుకోలేదు. ఎక్కడో ఏదో వేటాడి తెచ్చుకొని సీతమ్మ వండి పెడితే తిని ఒక పర్ణశాలలో పడుకోవలసి వచ్చింది. మీద పాములు పాకాయి, బెంగ పెట్టుకోలేదు. భయంకరమైనటువంటి రాక్షసులు కనపడ్డారు, బెంగ పెట్టుకోలేదు. అసలు ఏం చేస్తే కోపడతాడు ఈయన? ఏది కనపడనా అక్కడికి ఏది అవసరమో అది చేస్తాడు, ధర్మం చెప్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. మరి ఈయనకి చాలా తీవ్రమైన ఆగ్రహం రావాలంటే ఎవరి జోలికెడితే వస్తుంది చూడాలనుకున్నారు. సీతమ్మ తల్లి జోలికెడితే వస్తుందా కోపం? చూడాలనుకున్నారు. అందుకని దేవేంద్రుని యొక్క కొడుకుని పంపించారు. ఒరే వెళ్ళి చూడరా, సీతమ్మ తల్లి జోలికెడితే ఏం చేస్తాడో చూడమన్నారు. అందుకే అభిజ్ఞానము అని అరణ్యకాండలో చెప్పని దాన్ని తీసుకొచ్చి సుందరకాండలో మహర్షి సీతమ్మ నోటి చేత చెప్పించారు. ఇది గుర్తుపెట్టుకోవలసింది సుమా, అభిజ్ఞానం అని చెప్పించారు. ఎందుకని? ఆ తల్లి రామచంద్రమూర్తి పక్కన కూర్చుంది. కూర్చుని ఉండగా ఒరుగులు ఆరబెట్టుకుంది మాంసం ముక్కలు. కాకి వచ్చి తింటోంది. కాకి రూపంలో వచ్చాడు ఇంద్రుడి కొడుకు. వచ్చి ఆ ఒరుగులు తింటోంది. ఆవిడ కోపం వచ్చి మొలలో ఉన్న వడ్డాణం తీసి విసిరింది కాకి మీద. విసిరితే కాకి అలా ఎగిరింది. రాముడు నవ్వాడు. సీత, కాకి మీద కోపం వచ్చి వడ్డాణం వేశావా అన్నాడు. ఏడు వడ్డాణం విసిరితే కాకి మీద కోపం వచ్చి వడ్డాణం విసిరావా అన్న రాముడు ఆ కాకి అలా ఇలా ఎగిరి వచ్చి సీతమ్మ యొక్క వక్షస్థలం మీద కూర్చుని అప్పుడప్పుడు గాఢ వేసి వెళ్ళిపోతోంది. నెత్తురు కారుతోంది, మాంసం ముక్కలు పీకుతోంది ఆవిడ గుండెలోంచి. సీతమ్మ కొడుతోంది కాకిని. రాముడు ఏమనలేదు, ఊరుకున్నాడు. కాసేపాగి రాముడు సీతమ్మ ఒళ్ళో పడుకున్నాడు. కాకి యథేచ్ఛగా వచ్చి పొడి చేస్తోంది సీతమ్మని. కాళ్ళు కదిపితే తొడ మీద పడుకున్న రాముడు కదిలిపోతాడేమోనని ఆమె కదలకుండా ఊరుకుంది. ఆమె వక్షస్థలం నుంచి కారిన నెత్తురు వెళ్ళి రామచంద్రమూర్తి నుదుటి మీద పడింది.
ఆయనకి తెలివి వచ్చింది, ఇలా అన్నాడు. రక్తం కనపడింది, ఇలా చూశాడు. సీతమ్మ తల్లి యొక్క గుండెల మీద నెత్తురు కనపడింది, ఇలా చూశాడు. కాకి కాళ్ళకి నెత్తుటితోటి ముక్కు మాంసం ముక్కతోటి కనపడింది. వెంటనే అన్నాడు, ఎవరురా? కక్రీడతి సరోషేణ పంచవక్రేణ భోగిన, 5 తలల పాముతో ఆటలాడిన వాడెవరన్నాడు. పంచముఖ గాయత్రి రావుడు అన్నాడు. అక్కడ బయటపడ్డాడు. ఆమె జోలుకెడితే అంత కోపం. వడ్డాణం వేస్తే, కాకి మీద వడ్డాణం వేశావా సీత అని పరిహసించినటువంటి రాముడు, అదే కాకి తాను పడుకునుండగా తనని తాను రక్షించుకోకుండా ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వచ్చి ఆమె వక్షస్థలం మీద గాఢ వేస్తే మాత్రం వెంటనే అక్కడ ఉన్న దర్భని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం వెంటపడితే వెన్నుపాము చూపించినంతసేపు ఆ బ్రహ్మాస్త్రం ఏం చెయ్యదు. అది తిరిగి అన్ని లోకాలకి వెళ్ళింది. ఏ లోకానికి వెడితే ఆ లోకంలోనే అన్నారు, రాముడు విడిచిపెట్టిన బాణమా మేమేం చేయమన్నారు. ఏ తండ్రి పంపించాడో ఆ తండ్రి ఉన్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, నాన్న బ్రహ్మాస్త్రం వేసేశాడు రాముడు సీతమ్మ జోలికి వెళ్ళినందుకు, వెంట తరుగుతోంది నాన్న, ఏం చేయమంటావు అన్నాడు. ఇంద్రుడి నవ్వి అన్నాడు, రాముడు బాణం వేస్తే నేను ఏమీ చేయలేను రా. అప్పుడు ఇంద్రుడితో పాచికలు ఆడుకుంటున్నాడు దశరథ మహారాజు గారు. దశరథుడు అన్నాడు, మా అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు. పద్మపురాణం, ఆ శ్రీరామాయణంలోది కాదు, వాల్మీకి రామాయణంలో. ఒక్కొక్క దాని విశేషం తెలియడం ఇంకో పురాణం చూడాలి. నా కొడుకు సంగతి నాకు తెలుసు, నువ్వేమీ లేదు, వెళ్ళి నా కొడుకు ముందు పడి, శరణాగతి చేస్తున్నానని కూడా అనక్కర్లేదు, నా కొడుకు ముందు పడిపోతే చాలు రక్షిస్తాడు, వెళ్ళి పడిపో అన్నాడు. ఆయన గబగబా తిరిగి వచ్చి రాముడి ముందు పడిపోయింది ఆ కాకి. వెంటనే రాముడు అన్నాడు, ఏమిరా నువ్వు నా ముందుకు వచ్చి పడిపోయావు కాబట్టి శరణాగతి చేసినట్టు, బ్రహ్మాస్త్రం విడిచిపెట్టాను కాబట్టి అస్త్రానికి ప్రాణంతో సమానమైంది ఏమైనా ఇవ్వాలి, ఏమిస్తావన్నాడు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, ఇంద్రియములన్నింటిలోకి జ్ఞానేంద్రియములలో కన్ను గొప్పది కాబట్టి హే రామచంద్ర ప్రభో నా కన్ను ఇచ్చేస్తానన్నాడు. దత్వా సదక్షిణం నేత్రం ప్రాణేభ్య పరిరక్షిత, నా ప్రాణాలని రక్షించుకుని కన్ను ఇచ్చేస్తానన్నాడు. బ్రహ్మాస్త్రం కుడి కంటిని కొట్టేసింది కాకి. అందుకే ఇప్పటికీ ఇలా చూస్తూ ఉంటుంది, కాకి చూపురా అంటారు. ఆ కుడి కంటిని కొట్టింది. అప్పుడు దేవతలు నిర్ణయించుకున్నారు, ఓ సీతమ్మ తల్లి జోలికెడితే బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టేశాడు ఏకంగా. కాకి మీద వడ్డాణం విసురుతావా సీత అని పరిహసించినవాడు బ్రహ్మాస్త్రం వేసేశాడంతే ఒళ్ళు మరిచిపోయి. అంటే సీతమ్మ జోలికెడితే ఒప్పుకోడు, సీతాపహరణం రావణాసురుడు చేసేటట్టుగా మారిపోయిందంతే కథ. మారిపోగానే వాడు సహజంగా కాముకుడు, సీతమ్మ మీద దృష్టి పడేటట్టుగా మాట్లాడింది శూర్పణఖ. నీ మొహం ఎంతమంది భార్యలుంటే ఎదుగురా, సీతమ్మ ఉండాలంది అంతే. వాడి ఆ ఒక్క మాట వాడి మనసు మార్చింది. సీతాపహరణం చేశాడు. ఇప్పుడు సీతాపహరణం చేశాడు కాబట్టి చచ్చిపోయాడు. లేకపోతే తగినంత తప్పు చేయకపోతే చంపడు రాముడు. అందుకే ప్రారంభంలోనే శ్రీరామాయణ రచన మొదలు పెడుతూనే అడుగుతారు వాల్మీకి మహర్షి, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢం వ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జారోషస్య సంయుగే అని అడిగారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి ఈ కాలమునందున్న మానవుడెవరు? నరుడై ఉండాలి నాకు చెప్పమని అడిగారు. అడిగితే ఆ నరుడు రాముడే అని చెప్పారు. రాముణ్ణి రామచంద్ర అంటుంటాం. భక్తులైన వారి పట్ల చంద్రుడిలా చల్లగా ఉంటాడు. శత్రువులైనటువంటి వారి పట్ల దుర్నిరీక్షుడై మధ్యందిన మార్తాండుడిలా ఉంటాడు. కాదు దానికి ఓ చిన్న విశేషం చెప్తారు. ఆయన ఇనకొల్ల తిలక రామయ్య అని సూర్యవంశంలో కదా పుట్టాడు. సూర్యవంశంలో పుడితే చంద్రుడు బాధపడ్డట. మధ్యాహ్నం పుట్టాడు, అందరూ రాముడు పుట్టాడు అని అందరూ వెళ్ళి చూసేశారు. అబ్బా దశరథ మహారాజు గారికి కొడుకులు పుట్టారు. చూడ్డానికి అవకాశం లేనివాడు ఎవరు? చంద్రుడు ఒక్కడే. చీకటి పడితే కానీ రావడానికి కుదరదు. చీకటి పడాక పక్షుడు బారే వేళ పిల్లలు కనపడతారా, మూసేస్తారు. చంద్రకిరణాలు కూడా లోపలికి రావు. రాముణ్ణి చూడలేకపోయాడు, ఏడిచేట. పుట్టడం సూర్యవంశంలో పుట్టావా, నా స్పర్శ లేదా?
చీకటి పడ్డాక నాకు కనపడే అవకాశం లేదా? రామా నేను ఏ పాపం చేశానని ఏడ్చేట. ఏడిస్తే రాముడు వరమిచ్చాడు. నేను రాముడిగా సూర్యవంశంలో పుట్టిన సూర్యరాముడు రామసూర్యుడు అందరూ నన్ను రామచంద్రుడు అంటారులే, నా పేరు పక్కన కలుస్తుంది. అందుకే ఇప్పటికీ రామచంద్ర ప్రభు అంటారు, రామచంద్రమూర్తి అంటారు. ఒకటి ఆయన చల్లనితనం, రెండు చంద్రుడికి ఇచ్చిన వరం. కాబట్టి ఆ చంద్ర శబ్దం ఆయన పేరులోకి వచ్చింది, చేరింది. కాబట్టి అంతటి మహానుభావుడు. ఆ రామచంద్రమూర్తి పక్కన సీతమ్మ వచ్చి చేరకపోతే, అసలు సీతారాములిద్దరూ దంపతులుగా కలవకపోతే రావణ సంహారానికి అవకాశం ఎక్కడుంది? రావణ సంహారానికి అవకాశం లేనే లేదు. అందుకే ఆ తల్లి వచ్చినది మాత్రం నరకాంతగా రాలేదు. రాముడు నరుడిగా వచ్చాడు. శ్రీరామాయణంలో మీరు ఈ తాత్పర్యం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆమె నరకాంతగా రాలేదు. ఆమె కూడా నరకాంతగా వస్తే ఆమె కూడా ఎవరో దంపతులకి సంతానంగా పుట్టాలి, ఒక కుమార్తెగా పుట్టాలి. కానీ ఆమె అలా పుట్టలేదు. ఆమె అయోనిజగా వచ్చింది. భూమిని దున్నుతుంటే ఆమె తనంత తానుగా భాషించి పైకి లేచింది. లేస్తే జనక మహారాజు గారంతటి వాడికి అనుమానం వచ్చింది. ఈ పిల్ల భూమిలోంచి తనంత తాను పైకి లేచింది కదా, ఈ పిల్ల నాకేమవుతుంది అని ఎత్తి చేతుల్లో పట్టుకున్నాడు. పట్టుకుని ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఈ పిల్లని అని ఆలోచిస్తున్నాడు. అంతరిక్షే చవాగుప్త ప్రతిమ మానుషీకిలా, అంతరిక్షంలోంచి అశరీరవాణి వినపడింది. ఏవమేతన్ నరపతే ధర్మేణ తనయాతమా, అయోధ్యకాండ అనసూయమ్మతో చెప్తుంది సీతమ్మ. ఆ తండ్రి ఇలా చేతిలో పట్టుకుంటే అశరీరవాణి చెప్పింది, ఓయ్ జనక మహారాజా, ఈమె నరకాంత కాదు, కానీ ఈమె నీకు కావాలని కనపడింది. నీకు కావాలని కనపడింది కాబట్టి నీకు కుమార్తెగా ఉండాలని కోరుకుంటోంది. కాబట్టి ఈమె పేరు జానకి అని పిలవబడుతుంది. ఈమె ధర్మేణ తనయా తమ, ధర్మము చేత నీకు కూతురు, కాబట్టి నా కూతురని నువ్వు చెప్పచ్చు, తీసుకెళ్ళు. అప్పుడు జనక మహారాజు గారు తీసుకెళ్లారు. కాబట్టి ఆమె నరకాంత కాదు, ఆమె దేవకాంత, అయోనిజ. అయోనిజ అయినటువంటి తల్లి రావణ సంహారం చెయ్యాలి అంటే నరుడికి భార్యగా ఉండాలంటే దేవకాంత నా భార్యగా ఎలా ఉంటుంది? కుదరదు. పుట్టినప్పుడు నరకాంత కాదు, కానీ 100% నరకాంతగానే బతికింది ఆవిడ తప్ప ఆవిడ తన దివ్యత్వాన్ని ప్రకటనం చేయలేదు. అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోసం చేస్తూ ఒక మాట అన్నారు, అమ్మా నువ్వు ఎన్ని అవతారాలైనా తీసుకో, చదువుతాను, సీతమ్మగా మాత్రం నువ్వు రావద్దు ఇంకన్నారు. ఎందుకు అడుగుతున్నానో తెలుసా అమ్మా? నువ్వు రాకపోతే ఏమవుతుంది? రావణుడు మమ్మల్ని చంపేస్తాడు, అంతేగా, చంపేని. నీ కష్టాలు మాత్రం నేను చదవలేనమ్మా సీతమ్మ అన్నారు. తల్లి నిజంగా పుట్టినది దేవకాంత, అసలు పుట్టడం అన్న మాట లేదు, అయోనిజ. కానీ నరకాంతగా పరమపాతివ్రత్యాన్ని ప్రకటించింది. ఆ తల్లి ఎప్పుడు ఎక్కడ అడుగు తీసి అడుగు వేసినా కేవలం రామచంద్రమూర్తి కొరకే, రామచంద్రమూర్తి యొక్క అభ్యున్నతి కొరకే తప్ప అసలు తన కొరకు అని తాను చేసుకున్నది రామాయణం మొత్తం మీద సీతమ్మ తల్లి విషయంలో మీరు 1000 కాగడాలు పెట్టి వెతికినా మీకు కనపడదు. అది సీతమ్మ గొప్పతనం. అందుకే దంపతులంటే సీతారాములు అంటారు. సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది. సుందరకాండలో హనుమ చెట్టు మీద కూర్చుని శిశుపా వృక్షం మీద నుంచి చూసి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అంటారు. వీళ్ళిద్దరూ అసలు బ్రతికుండకూడదు. ఆయన విడిచి ఈమెని విడిచి ఆయన బ్రతికుండకూడదు. ఎప్పుడో శరీరాలు విడిచిపెట్టాలి. మరి ఎలా బ్రతికున్నారు ఇంతకాలం అంటే శరీరములు వేరుగా ఉన్నాయేమో కానీ ఈవిడ మనసు ఆయన దగ్గర, ఆయన మనసు ఈవిడ దగ్గర ఉంది. ఆ కారణం చేత వీళ్ళు ఆదర్శ దంపతులు అయ్యారు. అందుచేత వీళ్ళిద్దరూ ఇంకా బ్రతికుండగలిగారు అన్నారు. అది దాంపత్యం అన్న మాటకు అర్థం. ఇద్దరూ వేరువేరుగా ఉన్నప్పటికీ, ఏ కారణం చేతనైనా దూరంగా ఉన్నప్పటికీ సర్వకాలముల యందు తన భార్య ఎందే మనసున్నటువంటి వాడై ఉండాలి. రామచంద్రమూర్తి పుట్టిన వంశం దక్షిణ నాయకత్వంలోది. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు, తాను కూడా స్వీకరించవచ్చు. ఆయన అందమేం తక్కువ కాదు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, మహర్షులు మోహించారు ఆయన్ని చూసి. అయినా తనకి తాను పెట్టుకున్న నియమం ఏకపత్ని వ్రతుడు. ఆయన దృష్టిలో ఆడతనం అంటే సీతమ్మ ఒక్కతే. ఆయన దృష్టిలో మిగిలిన ఆడవాళ్ళందరిలో ఉన్నది మాతృత్వం.
ఆయనకి మిగిలిన వాళ్ళు మాతృమూర్తులు. ఆయన దృష్టిలో ఆడతనాన్ని ఆయన చూసేది ఒక్క సీతమ్మలోనే. అంతటి మహానుభావుడు రామచంద్ర ప్రభు. సీతమ్మ అసలు ఆమె జీవితమంతా రామోపాసనమే. ఆమెకి రాముడు తప్ప ఇంకొకటి లేదు. ఆవిడ పాతివ్రత్యంతో ఆవిడే తలుచుకుంటే రావణాసురుణ్ణి బూది కుప్ప చేస్తుంది. ఆవిడే చెప్పింది ఒక చోట, అసందేశాత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్మత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస అంది. నేను పతివ్రతని, రాముడు వచ్చి నన్ను రక్షించాలి నా భర్త తప్ప నన్ను నేను రక్షించుకోకూడదు, అందుకని వదిలిపెడుతున్నా, లేకపోతే నిన్ను బూదికుప్ప చేద్దునది. హనుమ అంతటి వారు సుందరకాండ అయిపోయాక వానరులతో మాట్లాడుతూ అన్నారు, యత్క్రోధ కలుషీకృత అన్నారు. అసలు ఆవిడ కోపానికి వాడు ఎప్పుడో బూది అయిపోవాలి, ఇంకా బతికున్నాడు, చాలా గొప్ప విషయం. ఆ తల్లితో రోజు మాట్లాడకూడని మాటలు మాట్లాడిన కారణానికి తాను చచ్చిపోవడానికి కావలసిన పాపాన్ని వండేసుకున్నాడు రావణాసురుడు. అంతటి మహాపతివ్రత. భర్త పక్కన లేనప్పుడు దుష్టచూపులు చూసేటటువంటి పరపురుషుడితో మాట్లాడవలసి వస్తే మధ్యలో ఏ విధమైనటువంటి వ్యవధానం లేకుండా మాట్లాడకూడదని ఒక గడ్డి పలక పెట్టి మాట్లాడింది తప్ప, శాస్త్రం తప్ప ఆవిడ మాట్లాడలేదు. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శశిస్మిత నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః. గడ్డి పరక పెడుతుంది. గడ్డి పరక పెట్టడం అంటే అంతకన్నా అక్కడేం లేదని మీరు అనుకోకూడదు. గడ్డి పరకకు ఒక గొప్ప శక్తి ఉంది. సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అని. మన చేతిలో ఏమీ లేకపోతే ఏదైనా పాపం జరిగిందేమో, మనం ఏదో పొరపాటు చేశామేమో అని అనిపిస్తే శౌచాన్ని నిలబెట్టుకోవాలి అంటే వెంటనే ఓ గడ్డి పరకని ముట్టుకుంటే చాలు. ఏదైనా రాకూడనంత పెద్ద పీడకలు వచ్చిందనుకోండి, ఓసారి ఓ గడ్డి పరకని ముట్టుకుంటే పోతుంది ఆ పాపం. మహాగణపతికి గరికతో పూజ ఎందుకని అంటే సమస్త ప్రతిబంధకములను పాపరూపాల్ని తీసేస్తాడు ఆ గడ్డితో పూజ. అందుకని దూర్వా అంటే గడ్డికి అంత శక్తి, అందుకని గడ్డి పరకని మధ్యలో పెట్టి మాట్లాడింది ఆ తల్లి. అటువంటి తల్లి అంత కష్టంలో ఉండి, ఎందుకంటే మీరు రామాయణంలో విశేషం చూడండి, కష్టంలో ఉండడం ఒకెత్తైతే తన కష్టాన్ని చెప్పుకోవడానికి మనిషి లేకపోవడం కష్టాలలో కల్లా పెద్ద కష్టం. మీరు ఆలోచించండి, తనకెంత కష్టమైనా ఉండొచ్చు, పక్కన చెప్పుకోవడానికి ఓ మనిషి ఉన్నాడు అనుకోండి, నా కష్టం కొంత తీరుతుంది. అసలు చెప్పుకోవడానికి మనిషి లేడనుకోండి, అందరూ భయపెట్టేవాళ్ళు అనుకోండి ఎదురుకుండా, అసలు ఎలా ఉంటుంది? వేటు పడిపోయింది ప్రాణం అంటారు, భయపడిపోతారు, పిరిగితనం వచ్చేస్తుంది. అదే అంటారు హనుమ సుందరకాండలో, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఆరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షతీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు. ఆ తల్లి క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, తల్లికున్నంత ఓర్పు. లేకపోతే ఆ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వికారం. ఆ పెద్ద పెద్ద కడుపులున్నవాళ్ళు, చెవులున్నవాళ్ళు, ముక్కులున్నవాళ్ళు, కళ్ళున్నవాళ్ళు చంపేస్తామనేవాళ్ళు, పీక తినేస్తామనేవాళ్ళు, పొట్ట తినేస్తామనేవాళ్ళు, గుండెలు తినేస్తామనేవాళ్ళు, కాళ్ళు తినేస్తామనేవాళ్ళు, కళ్ళు తాగేవాళ్ళు, ఇలాంటి వికృతమైనటువంటి రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి ఉండగా ఇంత దుష్టమైన మాటలు ప్రతిరోజు రావణుడు మాట్లాడుతుంటే తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక్క వ్యక్తి అంటే ఒక్క వ్యక్తి కూడా లేకుండా తాను బతకడం అంటే ఎంత కష్టమైన విషయం ఒక ఆడదానికి. సూర్యకిరణములు తన మీద పడని తల్లి, అయోనిజ, జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లి అంత కష్టపడుతుంటే ఆమె కన్నుల వెంట నీరు కారితే, అందుకంటారు హనుమ ప్రార్థనా శ్లోకంలో, అంతటి మహాపతివ్రత యొక్క కన్నుల వెంట నీటి బిందువులు భూమి మీద పడితే భూమి అంతా తగలబడిపోతుంది. ఈ భూమి అంతా ఎక్కడ కాలిపోతుందో అని యశోకవన్నింజనకాత్మజాయాం ఆదాయతే నైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరంజనేయం ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నింజనకాత్మజాయా. ఆయన సముద్రాన్ని దాటి హనుమ, ఉరే ఇప్పుడు ఈ కన్నీటి బిందువులు భూమి మీద పడడం చేత భూమి అంతా కాలిపోతుందేమో అని కొత్తగా అగ్ని పెట్టలేదుట. సీతమ్మ తల్లి కంటి వెంట పడినటువంటి బాష్పధారలని అగ్నిగా పెట్టి ఎక్కడ పాపం జరిగిందో లంకని కాల్చేశారు. మిగిలిన భూమి బాగుపడుతుందని, మిగిలిన భూమి సురక్షితంగా ఉంటుంది. అంతటి మహాపతివ్రత అయిన తల్లి భర్త కోసం అలమటించిపోతున్న తల్లి దగ్గరికి స్వామి హనుమ వచ్చి, క్షిప్రం ద్రక్షసి వైదేహి రామం ప్రశ్రవణే గిరౌ శతక్రతు నివాసీనం నాగరాజస్య మూర్ధని అన్నారు.
అమ్మా 100 క్రతువులు చేసిన ఇంద్రుడు ఐరావతం మీద ఎలా కూర్చుంటాడో అలా ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు నిన్ను సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా. రా, నా భుజం మీద కూర్చో తల్లి, తీసుకెళ్ళిపోతాను. క్షిప్రం ద్రక్షసి వైదేహి, ఇప్పుడే కనపడతాడమ్మా రాముడు నీకు, భయం లేదు, రా నాతో అన్నారు. అంటే ఆవిడ పక్కున నవ్వండి. అప్పటికే సశించప్యాత్మహక్కాయం బభూవ అంగుష్ఠమాత్రక, బొటనవేలంతా అయ్యున్నారు కదా. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషరం చరమత్రసన్ బభూవ అద్భుత దర్శన, పిల్లంతా అయ్యున్నారు సుందరకాండలో. చూసి ఆవిడంది, ఏమయ్యా నువ్వు ఇంతున్నావా, నీకో ఇంత భుజమా, దాని మీద నీ కూర్చోనా, నువ్వు సముద్రం దాటిస్తావా, కోతికి తగినటువంటి వానరచేష్టితంతో మాట్లాడావయ్యా అంది. బ్రహ్మచారి ఇంత మాట అంటే ఆయనకి కళ్ళేని కోపం వచ్చింది, బాధేసి, అమ్మా హను అంటే ఇంతే అనుకుంటున్నావా, చూడమ్మా నా రూపం ఏమిటో అన్నారు. మేరుమందర సంకాశౌ భవౌదీప్తానల ప్రభాగ్రత వ్యవతస్తేచా సీతాయా మనరోత్తమ. మేరు పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి నిలబడ్డారు. కాలిపోయిన ఇనప పెనంల ముఖం, పెద్ద పెద్ద దంష్టలతో నించున్నారు. అమ్మ చూశావా హనుమంటే ఏమిటో, రా నా భుజం మీద కూర్చోన్నారు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. నాయనా, నువ్వు నా కొడుకులాంటి వాడివే అయినా ఒకనాడు నేను తెలివిలేని స్థితిలో స్పృహ తప్పిపడి ఉండగా రావణాసురుడు నన్ను అపహరించి తన యొక్క రథంలో పెట్టుకుని దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసి లంకకి తీసుకొస్తే వచ్చాను తప్ప ఇవాళ స్పృహలో ఉండి తెలివిలో ఉండగా నా అంత నేను కొడుకులాంటి వాడివైనా నిన్ను ముట్టుకుని మాత్రం సముద్రం దాటింటి నేను రాను. నా భర్తయే రావాలి, రావణాసురుణ్ణి చంపాలి, నన్ను తన తొడ మీద కూర్చోబెట్టుకోవాలి, తీసుకెళ్ళాలి తప్ప అన్యులను నేను ముట్టుకొని రా తండ్రి ఏంద. అంటే అంతటి హనుమ 2 చేతులెత్తి అన్నారు, అమ్మా యుక్త రూపం త్వయాదేవి భాషితం శుభదర్శనం సృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మ నీకు తప్ప అంజులకు సాధ్యమమ్మా ఈ మాట అన్నాం, మహాపతివ్రతమమ్మా, ఇంత కష్టంలో ఉండి రమ్మంటే నీ భర్త గురించి ఆలోచించావు. అమ్మా నువ్వే గాని ఎగిరి ఒక్కసారి నా భుజం మీద కూర్చుని వచ్చేసి ఉంటే యా రాముడు ఎంత గొప్పవాడైనా, రాముడు లేనప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోయాడు, రావణాసురుడు లేనప్పుడు హనుమెత్తుకొచ్చారు సీతమ్మని. ఆ సీతమ్మని ఏలుకున్నవాడు రామచంద్రమూర్తి అనేవారు తప్ప నిజంగా రాముడి కీర్తి ఇంత శోభించేదా అమ్మా? మహాతల్లి నీ వలన కదమ్మా రామచంద్రమూర్తికి ఇంత కీర్తి పట్టింది. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం దాటిపోయిన కలియుగంలో కూడా ఊరూర రామాలయాలే కదమ్మా. సీతమ్మ సీతమ్మ అంటున్నావంటే మా నీ పాతివ్రత్య శక్తమ్మా, ఓ నమస్కారం తల్లి నీకన్నా. మహాతల్లికి రామనామం అన్నా, రామ కథ అన్నా, రామచంద్రమూర్తి అన్నా అంత భక్తి ఆవిడది. అంతటి మహాపతివ్రత. అటువంటి మహాపతివ్రత జోలికి వెళ్ళాడు కాబట్టి చచ్చిపోయాడు రావణాసురుడు. లేకపోతే రావణ సంహారం అంత తేలిగ్గా జరుగుతుందా? దానికి తగిన ప్రాతిపదిక ఏర్పడుతుందా? రాముడు సంహరిస్తాడా? సీతారాములంటే దంపతులకు సీతారాములే. సీతారాముల లాంటి దాంపత్యం ఇక లోకంలో ఉండదు. అందుకే సీతారామ కళ్యాణం చేయడం ఆంధ్రదేశానికి ఒక్కదానికి అలవాటు. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో మీరు ఉత్తర భారతదేశంలో చూస్తే సీతారామ కళ్యాణం చెయ్యరు శ్రీరామనవమి నాడు. ఒక్క ఆంధ్రదేశంలోనే సీతారామ కళ్యాణం చేస్తారు. సీతారామ కళ్యాణం చేయడంలో ఒక పరిణతి ఉంది. ఎందుకు ఉందంటే రామనవమి అని కేవలం రాముడి యొక్క పుట్టుకకి సంబంధించినది చేస్తే అసలు రామావతార ప్రయోజన సిద్ధి దేని వలన? సీతమ్మ తల్లి కూడా పక్కన చేరడం వల్ల కదా. ఆ తల్లిని విస్మరిస్తే ఎలా? పైగా వాళ్ళిద్దరూ ఆదర్శ దంపతులు. వాళ్ళు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు లేకుండా ఉండరు. ఇద్దరినీ కలిపి చూసుకుని మురిసిపోవడానికి, ఆ తలంబ్రాలు మన మీద వేసుకుని మనం వృద్ధిలోకి రావడానికి సీతారామ కళ్యాణం చేస్తాం. కాబట్టి అది ఒక్క ఆంధ్రదేశానికే దక్కిందా మర్యాద. అటువంటి సీతారామ కళ్యాణం మనం తప్పకుండా శ్రీరామనవమి నాటి మధ్యాహ్న వేళకి, రామచంద్రమూర్తి పుట్టిన వేళకి సీతారామ కళ్యాణం చేయడం అలవాటుగా వచ్చింది. లోకమంతా కళ్యాణాన్ని పొందుతుంది. అసలు ఏమి సౌశీల్యం అండి నా తల్లిది. ఎక్కడైనా కొంతవరకు ఊరుకుంటారేమో కానీ ఎంత రామాయణం చదివేవాడికి కూడా కడుపు కదిలిపోతుంది, గుండె బరువెక్కిపోతుంది ఒక సన్నివేశంలో. ఇంత కష్టపడి, ఇంత అరణ్యవాసం చేసి, ఇంత ఏడిచి, ఇన్ని బాధలు పడి అమ్మయ్యా అని రామచంద్రమూర్తి పక్కకి చేరి గర్భిణి అయినటువంటి సీతమ్మ తల్లిని తీసుకెళ్లి గంగా తీరంలో ముని ఆశ్రమాల దగ్గర ఘోరారణ్యంలో విడిచిపెట్టి లక్ష్మణస్వామి వెళ్ళిపోతుంటే ఇంకొక ఆడదైతే నిజంగా ఏ మాట మాట్లాడుతుందో మనం ఊహించలేము. నా తల్లి సీతమ్మ ఒక్కటే మాట అంది, నఖల్వద్యైవ సౌమిత్రి జీవితం జాహ్నవీతటే.
ఓ లక్ష్మణ, నువ్వు బాగా తెలుసుకో, నా ఎదురుగుండా జాహ్నవి గంగానది ఉంది. నేను చజేయం రాజవంశస్థు. నేను ఈ రామచంద్రమూర్తి నన్ను తీసుకెళ్లి గంగానది ఒడ్డున ఉన్నటువంటి మున్యాశ్రమములలో దిగబిడిచి రమ్మన్నారు. ఎక్కడో రాముడు పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో ఉన్న ఒక్క వ్యక్తి రాముని యొక్క శీలానికి తక్కువ వచ్చేటట్టుగా నా యందు అనుమాన బుద్ధితో మాట్లాడిన కారణం చేత రాజారాముడిగా కూర్చోవడానికి సీతారాముడిగా ఉండడం అభ్యంతరం వస్తోందని నన్ను విడిచిపెట్టి రమ్మన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క మాట మేరకి నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టావు. నేను ఇప్పుడు రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక గంగానది యందు ప్రవేశించి నా శరీరాన్ని విడిచిపెట్టవచ్చు. కానీ నేను విడిచిపెట్టను. ఎందుకు విడిచిపెట్టనో తెలుసా? రామ హృదయం నాకు తెలుసు. నేను ఎంత పవిత్రమైన దానినో రాముడికి తెలుసు. నన్ను విడిచిపెట్టి రాముడు ఉండలేడని కూడా నాకు తెలుసు. నాయందే రాముడి మనస్సని కూడా నాకు తెలుసు. రాముడు నన్ను అనుమానించలేదని నాకు తెలుసు. ధర్మానికి రాముడు కట్టుబడిపోయాడని నాకు తెలుసు. కానీ రాముణ్ణి నలుగురు పడి వద్దని చెప్పానని చెప్పు. వీళ్ల వల్లే మా ఆవిడ్ని వదిలిపెట్టవలసి వచ్చిందని కోపాన్ని పొందుతాడు. నేను పక్కన లేకపోతే రాముడు ఉగ్రమూర్తి. ఈ ప్రజలే నా సీతమ్మని వదులుకోవడానికి కారణమని ఆగ్రహోదగ్రులవుతాడేమో. సోదరులలా చూడమన్నానని చెప్పు. నన్ను దూరంగా పంపించింది ప్రజలను పాలించడానికి, ఆదర్శమూర్తిగా పాలించమను తప్ప నా మీద ప్రేమతో ప్రజల్ని బాధ పెట్టవద్దని చెప్పు. రామచంద్రమూర్తి యందు నాకు కించిత్ కూడా అవిధేయత లేదు. మళ్ళీ మళ్ళీ శిరస్సు ఉంచి ఆయనకి నమస్కరించానని చెప్పు. నా అత్తలకి నమస్కరించానని చెప్పు. అయోధ్య నగరానికి నమస్కరించానని చెప్పు. నేను ఈ గంగా నదిలో ప్రవేశించను. నేను సజీవంగా ఉంటాను. ఎందుకు ఉంటానో తెలుసా లక్ష్మణ? నఖల్వద్యైవ సౌమిస్త్రే శరీరం జాహ్నవీతటే. కారణం, నా భర్త యొక్క వంశం నిలబడాలి. నా భర్త ఏకపత్ని వ్రతుడు. నా భర్త ఏకపత్ని వ్రతుడు. ఆయనకి యొక్క పితృరుణం తీరాలి అంటే, ఆయన వంశం నిలబడాలి అంటే, సింహాసనం మీద కూర్చోవడానికి ఉత్తరాధికారులు ఉండాలంటే వాళ్ళు నా కడుపులలో ఉన్నారు. రామచంద్రమూర్తి వంశాన్ని నిలబెట్టడం ఆయన పత్నిగా నా కర్తవ్యం. అందుకే పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి యోగ్యుల్ని చేసి రామచంద్రమూర్తికి అప్పచెప్పి నా వలన రామచంద్రమూర్తి జీవితంలో కళంకానికి చోటు లేదు అన్న మాట నిరూపించి వెళ్ళిపోతాను. నా తల్లి అలాగే భూ వివరంలోకి వెళ్ళిపోయింది పిల్లల్ని అప్పచెప్పి. అందుకు కదూ యుగాలు మారిపోయినా సీతారాములని అంటాం. ఆఖరికి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా సీతారామారావు అని పేరు పెట్టుకుంటారు. అమ్మ పేరు పురుషుడైనా తన పేరులోకి తెచ్చుకుంటాడు. సీతాపతి అని పేరు పెట్టుకుంటాడు. జానకి రామచంద్రన్ అని పేరు పెట్టుకుంటారు. నా తల్లి ఏమి వైభవం, ఏమి పాతివ్రత్యం నిజంగా. అటువంటి తల్లి కనుకనే, అటువంటి సీతమ్మ కనుకనే రావణ సంహారం జరగగలిగింది. దంపతులంటే ఎలా బ్రతకాలి అంటే సీతారాములే ఆదర్శం. సీతారాములు ఎలా బ్రతికారో అలా బ్రతకాలి. కాబట్టి సీతారామ కళ్యాణం చేయకపోతే అసలు అర్థం లేదు. సీతమ్మ తల్లి స్మరణ లేదు, సీతమ్మ తల్లి స్పర్శ లేదు. శ్రీరామనవమిని కేవలం రామస్పర్శతో చెయ్యడం కుదరదు. ఎందుకంటే ఆర్షధర్మంలో దంపతుల మధ్యలోకి వెళ్ళాం. అటువంటి సీతారాములుండగా ఒక్క రాముడి యొక్క జననానికి సంబంధించిన విశేషాలు చెప్పి విడిచిపెట్టకూడదు. అందుకే ఒక్క ఆంధ్రదేశం గొప్ప మర్యాదతో వాడవాడలా సీతారామ కళ్యాణం చేస్తారు. చేసి ఆ పానకం పుచ్చుకొని చక్కగా అక్షతలు, తలంబ్రాలు, బియ్యం అక్షతలుగా వేసుకుని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. సాయంకాలం వేళ దేవాలయంలో రామచంద్ర ప్రభువు యొక్క కిరీటం తీసుకొచ్చి పెద్ద బల్ల వేసి పుష్పాల మధ్యలో ఆ కిరీటాన్ని ఉంచి రామచంద్రమూర్తికి మకుటధారణ చేయించిన సర్గ చదవాలి. చదివితే ఆ కిరీటాన్ని ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరెవరు పెట్టుకున్నారో అటువంటి ఆ మకుటధారణ సర్గనంతటినీ చదివేసేస్తే దాని వలన అయ్యో పాపం అతను ఆర్తి నేను దగ్గుతున్నానని పట్టుకొచ్చాడు, పాపం ఎంత ప్రేమతో తెచ్చాడో చూడండి, ఏమకండి పాపం. నాయన శుభం భూయాత్, హరి ఓం. ఆ మకుటధారణ సర్గ చదివితే ఆ కిరీటాన్ని ఊరిరిగింపుగా తీసుకెళ్లి మేళతాళాలతో రామచంద్రమూర్తి యొక్క శిరస్సున అలంకారం చేస్తారు. అలా శిరస్సున అలంకారం చేస్తే చూడాలి, 3 లోకములు పొంగిపోయి ఆయనకి మకుటధారణ జరిగింది. శ్రీరామ నవమి నాటి సాయంకాలం, అసలు మరునాడు కూడా చేస్తూ ఉంటారు. ఆయనకి మకుటధారణ చేసి రథంలో రామచంద్రమూర్తిని సీతమ్మని పట్టుకొని ఆ రథాన్ని రామనామం చెప్తూ ఊరిరిగింపుగా తీసుకుని రావాలి. మనం ఈ సంవత్సరం చక్కగా యథాశాస్త్రంగా ఇవన్నీ చేసుకుందాం.
శ్రీరామ అవతార వైశిష్ట్యాన్ని, సీతమ్మ తల్లితో కలిసిన కళ్యాణ వైశిష్ట్యాన్ని ఇవాళ మీకు కొంతవరకు విజ్ఞాపన చేశా. మీకు తెలియనిదని కాదు, మీకు అన్నీ తెలిసిన్నవే. కానీ శ్రీరామనవమి సందర్భంగా చేస్తున్న ప్రసంగం కనుక ఒక విహంగ వీక్షణం. సీతారామ కళ్యాణం పరమాద్భుతమైన ఘట్టం. ఎన్నో కళ్యాణాలు ఉన్నాయి, కానీ ఒక్క సీతారామ కళ్యాణం మాత్రం అద్భుతం. అసలు సీతారామ కళ్యాణంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసే వాళ్ళందరూ వినాలి. అసలు ఆడపిల్లివారంటే ఏమిటి, మగపిల్లివారంటే ఏమిటి, ఎలా ఉంటుందో, ఆ కళ్యాణం ఎలా జరిగిందన్నది అద్భుతమైన కళ్యాణం సీతారామ కళ్యాణం. ఆ సీతారామ కళ్యాణాన్ని మానసిక దర్శనం చేస్తే ఏ ఘట్టాన్ని చెయ్యాలి, ఏ ఘట్టం చేస్తే వెంటనే అభ్యున్నతి కలుగుతుంది. ఈ విశేషాల గురించి శంకర భగవత్పాదులంతటి వారు ఏం చెప్పారన్న దాని గురించి రేపటి రోజున సీతారామ కళ్యాణ ఘట్టం చెప్తాం. ఎందుకంటే 1వ తారీఖున సీతారామ కళ్యాణం చూస్తాం గనక రేపు సాయంకాలం సీతారామ కళ్యాణం చెప్తాను. సీతారామచంద్ర ప్రభు నా చేత పలికించినంత మేర. కాబట్టి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.